ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా, మేమందరం ఇక్కడ కూడుకొని ప్రభా, నీ నామంలో తండ్రి నిన్ను ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే వందనాలు ప్రభా. తండ్రి, మరి వాక్యం వినుచుండగా తండ్రి మీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభా. మరి వినే చెవులను మాకు దయచేయండి ప్రభా. మేము విని తండ్రి విడిచిపెట్టే వాళ్ళం కాకుండా దాని గాయకొని ప్రభా మా జీవితంలో అలవాటు చేసుకునే వాళ్ళంగా మమ్మల్ని చేయమని, ఈ యొక్క విజయవాడలో తండ్రి మేము ఒక వెలుగుగా ఉండుటకు మమ్మల్ని ఏర్పరచుకోమని, మా కుటుంబాల్లో మేము పని చేసే చోట్ల ప్రతి చోట ప్రభా నీ వెలుగును నీ నామంను గణపరిచే వాళ్ళంగా మమ్మల్ని చేయమని అత్వల్ల రాబోతున్న యేసు నామమున బతిమలాడి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మరి మనం చూస్తే గనక బైబిల్లో కానీ ఎక్కడైనా కానీ అందరికంటే అద్భుతమైన జీవితం ఎవరు జీవించారు, ఈ లోకంలో ఎవరు జీవించారు అంటే మనం క్లియర్ కట్ గా ఆన్సర్ చెప్పేస్తాం. ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పి. మరి యేసుక్రీస్తు ప్రభువారు అంత అద్భుతంగా జీవించారు. ఏంటంటే ఆయన జీవితాన్ని మనం చదువుకున్నప్పుడు, మరి సువార్తల్లో మనం చదివినప్పుడు ఆయన జీవితంలో చూడొచ్చు, ఆయనకి ఎక్కడా కూడా ఏంటంటే ఇన్సెక్యూర్డ్ అంటే ఏంటంటే ఆ భయపడటం కానీ, లేదా చిరాకు పడటం కానీ, లేదా ఏంటంటే నాకు సెక్యూరిటీ లేదని కానీ, ఇవేమీ లేవు. సనుగుడు గొనుగుడు లేదు, కోపం లేదు, ఇవేమీ ఆయన జీవితంలో లేదు. ఆయన ఎప్పుడు కూడా సెక్యూర్డ్ గా ఉన్నారు. అంటే ఇంకా చెప్పాలంటే ఎప్పుడు కూడా తండ్రి మీద ఆధారపడుతూ ధైర్యంగా ఉన్నారు ఆయన జీవితం మొత్తము కూడా. అంత అద్భుతమైన జీవితం యేసుక్రీస్తు ప్రభువారు జీవించారని మనకు తెలిసి మనము అలాంటి జీవితమును జీవించాలి అని చెప్పి మనకు తెలుసు. బైబిల్లో కూడా మాట ఉంది. ఒకసారి ఆ మాట చూద్దాము. 1 యోహాను 2వ అధ్యాయము 6వ వచనం. 1 యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనం. ఆఖరి నుంచి ఒక్కసారి నేను చదువుతానండి. దీని వలననే తెలుసుకొనుచున్నాము. దేని వలన మనం తెలుసుకొనుచున్నాము అంటే గనక కొంచెం పైకి వెళ్తే ఉంటది. ఆయన యందు నిలుచున్న వాడని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొననే అలాగే తనను నడుచుకొను బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని ఖచ్చితంగా చెప్తున్నాం. మనము ఆయన యందు ఉన్నాము అని 100% ఆయనలో మనం నివసిస్తున్నామని మనకి 100% ప్రూఫ్ ఏంటి అంటే సంఘంకి రావటం వల్ల కాదు, రోజు బైబిల్ చదవటం వల్ల కాదు, కేవలం మనం రోజు ప్రార్థన చేస్తున్నామని కాదు, ఇవన్నీ కాదు ప్రూఫ్. మనం 100% యేసుక్రీస్తు ప్రభువారిలో నిలబడి ఉన్నాము, ఆయన మనమై ఉన్నాము అంటే ఏంటి అంటే గనక క్లియర్ కట్ డెఫినేషన్ ఏంటి అంటే ఆయన నిలుచున్న వాడని చెప్పుకున్నవాడు ఆయన ఏలాగూ నడుచుకొనెను, ఆయన ఎలా అయితే నడుచుకున్నారో, ఆయన ఈ లోకంలో ఉన్న 33.5 years ఎలాగైతే మనకు ఒక మాదిరిగా చూపించి ఇలాగ జీవించాలి అని చెప్పి వెళ్ళారో, ఆయన ఎలాగైతే జీవించారో అలాగే మనము జీవించాలి. అదే మన డెఫినిషన్. మనం యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నాము, ఖచ్చితంగా నేను యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నాను, ఆయన యందు నేను నిలుచున్నాను అంటే, ఇంకా చెప్పాలి అంటే క్రిస్టియన్, నేను ఒక క్రైస్తవుణ్ణి అని మనం చెప్పుకోవాలి అని మనం బలంగా ఉండాలి అంటే మన డెఫినేషన్ ఇదే అయి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే జీవించున్నారో మనము అలాగే జీవించాల్సిందే. ఇంకో డెఫినేషన్ లేదు. లేదు నేను ప్రతి సండే సంఘానికి వెళ్తాను. ఎందుకంటే కనుక రీసెంట్ గా చాలా మంది మ్యారేజెస్ ప్రపోజల్స్ కు వస్తున్నప్పుడు ఏంటంటే మా మా మిస్సెస్ వాళ్ళ సిస్టర్ కి మ్యారేజ్ ప్రపోజల్ కి వస్తున్న చాలా మంది అబ్బాయిలు వెళ్తున్నప్పుడు అడుగుతున్నప్పుడు మీరు రక్షణ పొందారా అంటే రక్షణ పొందాను. మరి మీ యొక్క ఆత్మీయ సాక్ష్యం చెప్పండి, మీరు దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారు అంటే, ఏముంది చిన్నప్పటి నుంచి నేను సంఘానికి వెళ్తున్నాను, ఆదివారం గుడికి వెళ్తాము, మా పేరెంట్స్ వెళ్తారు, నేను అలాగే వెళ్తున్నాను, రోజు బైబిల్ చదువుకుంటాను, రోజు ప్రార్థన చేసుకున్నాను. ఆయన అడిగితే మరి నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిలో నిలబడి ఉన్నా అంటే 100% నేను నిలబడి ఉన్నాను. ఎందుకంటే నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను, నేను ప్రతిరోజు బైబిల్ చదువుతాను, నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను. మరి అలాంటి వ్యక్తిని మనం మనం మన వాళ్ళకి ఇచ్చి మ్యారేజ్ చేయాలంటే ఎందుకు మనం ఒప్పుకోము? మనం ఎవరూ ఒప్పుకోము. నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే నా డెఫినేషన్ అది కాదు. సండే చర్చ్కి వెళ్ళటం కాదు, లేదా డైలీ బైబిల్ చదవటం కాదు, ఇవన్నీ చేయాలి, ఇవన్నీ చేయకూడదని నేను చెప్పట్లా. కానీ నా డెఫినేషన్ అది కాదు. నా డెఫినేషన్ ఏంటి అంటే గనక, నా డెఫినేషన్ ఏంటంటే నాకున్న 24/7 అంటే నాకు 24 గంటలు ప్రతిరోజు ఏంటంటే నేను యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి నిమిషం ఎలా అయితే జీవించారో నేను అలాగ జీవిస్తేనే నేను ఆయనలో ఉన్నట్టు. అది నా డెఫినేషన్. అలా జీవించాలి. ప్రతి దాని యందు ఆయన యందు ఆధారపడాలి. ప్రతి విషయం యందు ఆయన ఎలాగో నిర్ణయం తీసుకున్నానో నేను అలా
అలాగే తీసుకోవాలి. మరి ఇటువంటి జీవితం జీవించాలంటే ఎలా? మరి ఒక పక్క చూస్తే ఎందుకు అంటే గనక మన శరీరం ఎలాంటిదో ముందు మనం తెలుసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు మన శరీరం ఎలాంటిది అంటే, నా యందు అనగా నా శరీరం అంచు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చెయ్యవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుటకు నాకు కలుగటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడును చేయుచున్నాను. చెప్తున్నాడు మన శరీరం ఎలాంటిది అంటే గనక, నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి వలె జీవించాలి అని చెప్పి తీర్మానం తీసుకున్న మన శరీరం లోపలుండే మన ఫ్లెష్ ఎలాంటిది అంటే గనక, మేలు చేయడానికి ఇష్టపడినా కూడా అది చేయకుండా ఏంటంటే వెనక్కి లాగుతూనే ఉంటదంట. మరి దీన్ని నేను ఎలా ఓవర్కమ్ చేయాలి, దీన్ని నేను ఎలా జయించాలి అంటే గనక మనందరికీ ఆన్సర్ తెలుసు. నేను ఎప్పుడూ చెప్తాను ఏంటి అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడటమే. మనందరికీ తెలుసు ద ఇంపార్టెంట్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ప్రాముఖ్యమైనది ఏంటి క్రైస్తవ జీవితానికి అంటే గనక, మనం క్రైస్తవులుగా జీవించాలి. నేను క్రైస్తవుడిగా జీవించాలి, క్రైస్తత్వంలోకి నేను నడవాలి, ఆయనలాగా నేను జీవించాలి అంటే గనక నేను పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. మీరు ఏ మెసేజ్ సిఎఫ్సి వెబ్సైట్కి వెళ్ళి ప్రతి మెసేజ్ ఓపెన్ చేయండి, దాంట్లో ఖచ్చితంగా ఈ మాట చెప్పబడుతుంది. వితౌట్ ఫుల్నెస్ ఆఫ్ హోలీ స్పిరిట్ యూ కెనాట్ లివ్ క్రిస్టియన్ లైఫ్. అంటే ఇంకా చెప్పాలంటే క్రైస్తవ జీవితము పరిశుద్ధాత్మ సహాయం లేకుండా జీవించడం అసాధ్యం. ప్రయత్నించడం కూడా కాదు, అసాధ్యం. మీరు ప్రయత్నించవచ్చు, క్రైస్తవుడుగా మీకు నచ్చిన డెఫినేషన్ లో మీరు జీవించవచ్చు. ఎలాగైనా ఈ లోకంలో క్రైస్తవులు అని చెప్పుకొని వాళ్ళకి నచ్చినట్టు చాలా మంది జీవిస్తున్నారు. కానీ బైబిల్ చెప్పిన విధంగా పరిశుద్ధాత్మ లాగా అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి విషయంలో తండ్రి మీద ఆధారపడుతూ జీవించాలి అంటే గనక ద ఓన్లీ థింగ్ వి రిక్వైర్ ఇస్ హోలీ స్పిరిట్ ఫుల్నెస్. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఇంకా ఇంకా అది మాత్రమే కాదు, ఇంకోటి కూడా ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నారు ఏంటంటే, ఆయన పరిచర్య చేయాలన్నా సరే, ఆయన చర్చ్లో ఏ పరిచర్య అయినా సరే చేయాలన్నా సరే మనకు పరిశుద్ధాత్మ నింపుదల కావాల్సింది. పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా మనం ఏ పని దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలన్నా, లేదు ఆయనకి ఏ పరిచర్య చేయాలన్నా సరే పరిశుద్ధాత్మ లేకుండా చేస్తే ఏంటంటే అది వరల్డ్లీ థింగ్ మాత్రమే. మరి ఒక్కసారి ఆలోచించవచ్చు, అపోస్తులు ఫుడ్ పంచే విషయంలో, అన్నం పంచే విషయంలో వాళ్ళు పెట్టుకున్న క్రైటీరియా ఏంటి అనొచ్చు. ఫుడ్ పంచడమే కదా, దాంట్లో ఎవరైనా ఒక బెస్ట్ వ్యక్తిని తీసి పంచమని చెప్పొచ్చు కదా. కానీ వాళ్ళు పెట్టుకున్న క్రైటీరియా ఏంటి? పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. మరి ఈ రోజు మన జీవితంలో మనం యేసుక్రీస్తు ప్రభువారి వలె జీవించాలని ఆశపడుతూ మనం పెట్టుకున్న క్రైటీరియా ఏంటి? పరిశుద్ధాత్మ చేత నింపబడటం నిజంగా మన డిజైర్ అయి ఉందా? ఎందుకంటే కనుక చూపిస్తాను నేను. లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఇస్తున్న జాగ్రత్త చెప్పాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి ఇస్తున్న స్ట్రిక్ట్ వార్నింగ్ లాగా అన్నమాట. ఏంటి అంటే గనక, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్నంలో నిలిచి ఉండడని వారితో చెప్పాను. నేను పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చేదాకా ఈ ప్లేస్ నుంచి బయటకు వెళ్ళొద్దు. అందుకే వాళ్ళందరూ పరిశుద్ధాత్మ సహాయం కోసం ఆ మేడ గదిలో అలా వెయిట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళకిచ్చిన ఇంకా చెప్పారు, మీరు వెళ్ళొద్దు, వెళ్తే గనక యూ కెనాట్ లివ్ దిస్ లైఫ్. క్లియర్ కట్ వార్నింగ్. అందుకే ఏంటంటే 120 మంది ఆ మేడ గదిలోనే ఉన్నారు, ఎవ్వరు వెళ్ళిపోలేదు. చాలా మంది ఉండొచ్చు, మరి కొంతమంది విసిగి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఎవరైతే నిలిచి ఆయన చెప్పిన వాగ్దానం మీద ఆధారపడి, దేవుడు నాకు వాగ్దానం చేశాడు ఏంటంటే, నాకు ఇచ్చారు ఇన్స్ట్రక్షన్, పరిశుద్ధాత్మ శక్తితో నేను నింపబడేదాకా ఇక్కడే ఉండాలి, పట్నం వదిలి వెళ్ళకూడదు అని చెప్పి. వాళ్ళు ఎవరైతే అక్కడ నిలిచున్నారో వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. నింపబడిన తర్వాత వాళ్ళ లైఫ్ ఇట్ ఈస్ డిఫరెంట్ లైఫ్. కొత్త జీవితం, నూతన జీవితం జీవించడం మొదలు పెట్టారు. ఆ ముందు వరకు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతున్నారు, ఎవరు గొప్ప ఎవరు గొప్ప.
నేను ఆ నాయకుడిగా ఉండేది, వేరే వాళ్ళ నాయకుడిగా అంటూ కొట్టుకునే వాళ్ళు. ఒక్కసారి హోలీ స్పిరిట్ ఫిల్నెస్ వచ్చాక 11 మంది ఒక్కళ్ళే అయ్యారు. మొత్తం 11 మెంబర్స్ ఆర్ ఈక్వల్ టు 1 మెంబర్ అయ్యారు. దట్స్ వాట్ అండ్ వెన్ యూఆర్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు సంఘంలో అదే అవుతుంది. అప్పుడు దాకా మనందరం నేను స్పిరిచువల్ గా బ్యూటిఫుల్ అనుకుంటాం, చాలా గొప్పగా ఉన్నాను అనుకుంటాం. కానీ హోలీ స్పిరిట్ ఫిల్నెస్ ఎప్పుడైతే మనం నింపబడతాం అప్పుడు తెలుస్తుంది మనకి, మనం ఎప్పుడు కూడా నేను ఒక్కడనే కాదు, నా సంఘంతో కలిస్తేనే నేను ఏకమవుతాను అని. అప్పుడు దాకా మనకి ఎన్నటికీ తెలియదు. ఎందుకంటే నా జీవితంలో నేను ఒక చిన్న సాక్ష్యం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆ 2008లో నేను దేవుణ్ణి తెలుసుకున్నాను. అంటే నా 18 ఇయర్స్ ఆఫ్ లైఫ్ లో. అప్పుడు ఏంటంటే జాక్పొన్నన్ అంకుల్ మెసేజ్ ద్వారానే దేవుడు తన కృపతోటి నాకు ఆయన మెసేజ్లు మరి ఆ టైంలో నాకు వినిపించి, నేను నిజంగా దేవుడు నాది క్రైస్తవ కుటుంబమే. మా మమ్మీ డాడీ అందరు లూథరన్ సంఘానికి వెళ్తారు. వాళ్ళు కూడా మా యొక్క ఆర్థిక పరిస్థితులు బాగోక దానికి కొన్ని ఇయర్స్ ముందు వాళ్ళు కూడా దేవుడిని తెలుసుకొని రక్షణ పొందారు. క్రైస్తవులు అయినప్పటికీ దేవుడిని తెలుసుకొని నిజంగా దేవుడి మీద ఆధారపడాలని రక్షణ పొందారు. తర్వాత మా అక్క కూడా రక్షణ పొందింది. మా అక్క నాకు చెప్పేదన్నమాట, నా తమ్ముడు కూడా రక్షణ పొందాలని నాకు చెప్తా ఉండేదన్నమాట. దేవుడిని తెలుసుకో, నువ్వు దేవుడు నిజమైన దేవుడు, ఆయన నమ్ముకుంటే నీ లైఫ్ లో బాగుంటది అని చెప్తా ఉండేది. నేను మా అక్కని అన్న మాట ఇప్పటికీ నాకు గుర్తు. ఎలా అన్నానో కూడా నాకు తెలియదు. నువ్వు గాని దేవుడిని తెలుసుకున్నావు, నన్ను ఎందుకు టార్చర్ చేస్తావు, నాకు అవసరం లేదన్న. ఇదే మాట అన్నాను. నాకు అవసరం లేదు, నాకు తెలిసినప్పుడు తెలుస్తుందిలే, నువ్వు నన్ను టార్చర్ చేయకన్నా. కానీ అదే దేవుడు ఒక్క 1 ఇయర్ గ్యాప్ లో నిజంగా ఆయన నా తండ్రి అని నాకు తెలియజేసుకున్నాడు. నేను ఆ టైంలో 18 ఇయర్స్ అప్పుడు నేను రక్షణ పొందాను. రక్షణ పొందిన తర్వాత అప్పుడు గొప్పతనం కాదు. 18 ఇయర్స్ తర్వాత నేను అప్పటి నుంచి 2018 వరకు 2018 వరకు కంటిన్యూస్ జాక్పొన్ అంకుల్ మెసేజ్ వింటానే ఉన్నాను. దేవుళ్ళో నడుస్తున్నానని అనుకుంటూనే ఉన్నాను. కానీ ఏ రోజు నాకు ఇంపార్టెన్స్ ఆఫ్ పరిశుద్ధాత్మ యొక్క శక్తి కానీ దాని ఇంపార్టెన్స్ కానీ ఏ రోజు నాకు తెలియలా. వాక్యం వింటున్నాను, వాక్యం బాగా అర్థమవుతుంది, వేరే వాళ్ళకంటే నేను బాగా తెలుసుకుంటున్నాను, వేరే వాళ్ళకి ఇది కూడా తెలీదు అని చెప్పే ఉన్నాను. కానీ ఎక్కడ నా జీవితం టర్న్ అయిపోయిందంటే 2018 నా ఎంబీబీఎస్ అయిపోయింది. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత నేను జాబ్ చేశాను 4 ఇయర్స్. 4 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత ఇంకా జాబ్ కాదు, నేను పీజీకి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి, మ్యారేజ్ కూడా అయిపోయింది అప్పటికి నాకు. పీజీకి ప్రిపేర్ అవ్వాలని చెప్పి నేను హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేను మా వదిన వాళ్ళ ఇంట్లో, అంటే ఫ్యామిలీతో ఉంటే చదవని, నేను ఫ్యామిలీతో చూసుకుంటా ఉంటాను, నేను సీరియస్ గా ప్రిపేర్ అవ్వనని చెప్పి నేను హైదరాబాద్ లోనే మా వదిన వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకోవడం స్టార్ట్ చేశాను. అప్పుడు మా ఫ్యామిలీ ఏమో హైదరాబాద్ లో వాళ్ళ మదర్ దగ్గర మా మిస్సెస్ బాబు ఉండేవాళ్ళు. అలా ఉన్నప్పుడు మా వదిన దగ్గర ఉంటూ నేను వాళ్ళ ఇంట్లోనే చదువుకుంటూ, వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్దోడు 5th క్లాస్ అప్పుడులో, చిన్నోడేమో 3rd క్లాస్. వాళ్ళిద్దరు స్కూల్ కి వెళ్తా ఉండేవాళ్ళు. నాకు అప్పుడు ఏంటంటే నేను వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను కదా, వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలి కదా అని చెప్పి ఆ పిల్లల్ని నేను స్కూల్ కి డ్రాప్ చేసి తీసుకొస్తా ఉండేవాడిని. ఒక రోజు ఏమైందంటే మా వదిన చాలా దేవుళ్ళో నడిచే వ్యక్తి. మా వదిన ఏంటంటే పిల్లలకి ఎప్పుడు మనీ ఇవ్వదు, అది నాకు తెలుసు. కానీ ఏంటంటే ఒక రోజు నేను స్కూల్ కి తీసుకురావడానికి వెళ్తున్నాను పెద్దవాడిని, ఇద్దరిని తీసుకురావడానికి వెళ్తున్నాను. ఆ రోజు ఏమైందంటే స్కూల్లో పెద్దవాడు ఒక రోజు వెళ్ళి అక్కడ ఉన్న రస్నా ప్యాకెట్ లాంటిది కొనుక్కొని తింటున్నాడు. నేను చూశాను, బయట ఫుడ్ తినటం మంచిది కాదు, అయినా సరే వదిన వీడికి డబ్బులు ఇవ్వదు కదా, వీడు ఎలా కొనుక్కొని తింటున్నాడా అనేది నాకు అర్థం కాల. అప్పుడు వాడు తినేశాడు, నేను చూశాను. నేను అడిగాను, ఎక్కడి నుంచి కొనుక్కున్నావు నువ్వు స్టీఫెన్, ఆ మమ్మీ ఇవ్వదు కదా నీకు మనీ అంటే, తను చెప్పాడు, లేదు మమ్మీ నాకు ఎప్పుడో ఇచ్చింది, నేను కొనుక్కున్నాను అని ఫస్ట్ టైం చెప్పాడు. మళ్ళీ తర్వాత ఏంటంటే లేదు నా ఫ్రెండ్స్ ఇచ్చారు అని చెప్పాడు. సరే నాకు అర్థమైంది వీడు అబద్ధం చెప్తున్నాడు అని చెప్పి, సరే వాడు కూడా సైలెంట్ గా ఉన్నాడు. ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళు స్నానానికి వెళ్తున్నారు. అప్పుడు మా వదినకి నేను చెప్పా, వదిన మరి వాడు ఇలా కొనుక్కున్నాడు, మరి వాడు నాకు అర్థమైంది వాడు అబద్ధం చెప్పాడని, నీకు చెప్పాలని చెప్తున్నాను నేను, అంతేగాని కంప్లైంట్ కాదు ఏం కాదు అని నేను చాలా స్పిరిచువల్ అనుకొని అలా చెప్పాను. చెప్తే మా వదిన తనని పిలిచి తిట్టింది, ఏం నువ్వు డబ్బులు దొంగతనం చేసావా ఇంట్లో నుంచి, ఎందుకు ఇలా పనులు చేస్తున్నావు, ఇది బాగా తిట్టింది. కొట్టబోయింది కూడా కానీ కొట్టలేదు. బాగా తిట్టేసరికి ఇంకా వాడికి చాలా కోపం వచ్చేసింది నా మీద. ఎంత కోపం వచ్చిందంటే ఇంకా వచ్చేసేసి నా దగ్గరికి వచ్చాడు. వచ్చేసేసి అసలు నువ్వు మా ఇంట్లో ఎందుకుంటున్నావు, నువ్వు మా ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏంటి, నీకు ఇల్లు లేదా, నీకు మదర్ లేరా, నువ్వు వెళ్ళి మీ ఇంట్లో చదువుకోవచ్చు కదా, మా ఇంట్లో ఎందుకు ఉండి చదువుతున్నావు నువ్వు ఇక్కడ ఉండి చదవటం వల్లే ఈ రోజు నాకు తిట్లు పడ్డాయి, నేను కొనుక్కుంటే నీకేంటి బాధ, అసలు ఇవన్నీ మాటలు అనేసాడు అనమాట. అనేసేసి వాడు వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోగానే నేను కూర్చొని చాలా బాధపడ్డాను. నిజంగా ఏంటిది, నేను ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది, నాకు మ్యారేజ్ అయింది, నాకు పిల్లలు ఉన్నారు, వీడు నన్ను ఇంతలాగా తిట్టడం ఏంటి, నాకేంటి ఈ పరిస్థితి అసలు అని చెప్పి చాలా బాధపడ్డాను. బాధపడి ఏడుస్తూ నేనేం చేశాను తప్పు, నేను మంచే కదా చేసింది, నేను ఏ తప్పు చేయలేదు కదా అని చెప్పి నేను అనుకున్నాను. నేను వాడి మంచి కోసం వాళ్ళ మదర్ కి చెప్పాను, నేను ఏ తప్పు చేయలేదు కదా అనుకున్నప్పుడు. సరే, ఆ రోజు నైట్ అయిపోయింది. తర్వాత రోజు మార్నింగ్ అయింది. మార్నింగ్ అయిన తర్వాత అదే వ్యక్తి ఏ రోజైతే నిన్న నన్ను తిట్టాడో అతనే లెగిసొచ్చి పొద్దునే వచ్చేసాడు. 8:30 అవుతుంది. నేను ఇంకా అప్పటికి లెగిసాను కానీ, నేను చదువుకున్నాను కానీ, నేను వాళ్ళని డ్రాప్ చేయడానికి నా హార్ట్ అంతా రావట్లేదు. ఎందుకంటే వాడు నన్ను అంతలాగా తిట్టేశాడు. నాకు హార్ట్ రావట్లే వాడిని డ్రాప్ చేయడానికి. ఎందుకు వచ్చిందిలే, నేను చదువుకుంటాను, వచ్చిన పని నేను చేసుకుంటాను. అప్పటికి ఆలోచనలో కూడా ఉన్నా, వెళ్ళిపోదామా అనే ఆలోచన డైలమాలో ఉన్నా. అప్పుడు వాడొచ్చేసేసి, బాబాయ్ లెగు, ఏంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు, మమ్మల్ని ఏంటి డ్రాప్ చేయవా, నువ్వు డ్రాప్ చేయాలి మమ్మల్ని, నువ్వు రెడీ అవ్వు, వెళ్దాం పదా, ఈవినింగ్ వచ్చాక మనం ఆడుకోవాలి, ఎంత అంత ప్రేమంతా చూపించాడు. ఆ అసలు నేనేంటంటే వాడు అంత ప్రేమ చూపిస్తుంటే, నేను అదే ప్లేస్ లో కూర్చున్న నేను లెగవలేకపోతున్నాను. నేను తిరిగి ఆ ప్రేమను ఇవ్వలేకపోతున్నాను. సరే అని చెప్పి బలవంతంగా లెగిసి వెళ్ళాను. నేను వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాక దేవుడి దగ్గర ఉన్నాను నేను. దేవా, వాడు చిన్న బిడ్డ, 5th క్లాస్, సిఎఫ్సి ట్రూత్స్ తెలీదు, బైబిల్ పూర్తిగా చదవటం తెలీదు, బైబిల్లో ఉన్న వాక్యాలు తెలీదు. నువ్వంటే నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మా మమ్మీ డాడీ పూజిస్తారు, యేసుక్రీస్తు ప్రభువారు అని తెలుసు అంతే. కానీ నువ్వే నిజమైన రక్షకుడని, నీ ద్వారానే పాపములు క్షమించబడు, ఇవేమీ తెలీదు. కానీ వాడు నన్ను, నిజంగా నేను ఇదే, వాడికి ఏ ట్రూత్స్ తెలియదేవా, కానీ వాడు నన్ను పూర్తిగా క్షమించి, వాడి మైండ్ లో కూడా ఏమీ లేదు మనసులో. నిన్న మా బాబాయ్ నా మీద కంప్లైంట్ చేశాడని ఒక్క ఆలోచన కూడా లేదు. మొత్తం కంప్లీట్ గా ఏంటంటే ఎరేజ్ చేసేసినట్టు, తుడిపేసినట్టు మొత్తం మర్చిపోయి, అంత ప్రేమ నాతో చూపిస్తూ నాతో ఆడుకోవడానికి వాడు ఇంకా ఇష్టపడి ఉన్నాడు. నేను సిఎఫ్సి ట్రూత్స్ వింటున్నానని, నేను నిజమైన రక్షకుడుగా తెలుసుకున్నానని, 10 ఏళ్ల క్రితమే బాప్తిజం పొందానని, ఈ రోజు వరకు బోల్డ్ అని వాక్యాలు విన్నాను. జాక్వన్ అంకుల్ టీచింగ్స్, వేరే కూడా కాదు, ప్రతిరోజు విన్నాను నేను. కానీ ఒక చంటి బిడ్డ వాడు ప్రేమిస్తున్న దానికి తిరిగి నేను ప్రేమించలేకపోతున్నాను. ఏ క్రైస్తత్వంలో నేను ఉన్నాను దేవా? ఇదేనా నిజమైన క్రైస్తత్వం నేను తెలుసుకుంది ఇన్ని రోజుల వరకు? ఆ రోజు దేవుడి దగ్గర ఏడ్చాను, అతి ఘోరంగా ఏడ్చాను. నిజంగా ఆ రోజులు జ్ఞాపకం వస్తే ఇంకా నాకు బాధ అనిపిస్తుంది. కానీ దోస్ ఆర్ ద బెస్ట్ డేస్ ఇన్ మై లైఫ్. గాడ్ టోల్డ్ మీ ద లెసన్. నాకు అనిపించింది, ఇంత ట్రూత్స్ తెలియని ఈ వ్యక్తి నన్ను ఇంత ప్రేమించగలుగుతుంటే, నాకు అన్ని సత్యాలు తెలుసు, ఒక శత్రువుని ప్రేమించాలని తెలుసు. లేదు, ఒక చంటి బిడ్డను నేను ఎంతలాగా ప్రేమించాలి, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ప్రేమించారు. ఇంత తెలిసిన తనకి ఏమీ తెలియని తన అంత ప్రేమిస్తుంటే నేను ఇంకెంత ప్రేమించాలి దేవా అని అనుకున్నాను ఒకటే మాట. అప్పుడు దేవుడు చెప్పింది ఏంటి అంటే గనక, నువ్వు ప్రేమించాలి, నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించాలి అంటే నీకు కావాల్సింది ఏంటంటే వాక్య జ్ఞానం కాదు, నా పరిశుద్ధాత్మ సహాయం నీకు కావాలి. నా పరిశుద్ధాత్మ చేత నింపబడితేనే ఈవెన్ ఒక వ్యక్తిని ప్రేమించాలయ్యన్న. ఎవరినంటే నా మీద కోపంగా ఉన్న వాళ్ళని, లేదా నేనంటే ఇంతలాగా ఉన్న వాళ్ళని నువ్వు ప్రేమించాలంటే నీ వల్ల సాధ్యం కానిది ఎలా సాధ్యం అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే. నువ్వు బైబిల్ జ్ఞానం ద్వారా కాదు, దేని ద్వారా కాదు. దేవుడు నాకు తెలియజేసిన ద బెస్ట్ లెసన్ ఇన్ మై లైఫ్. ఆ రోజు దేవుడి దగ్గర నేను అడిగాను, ఏ పరిశుద్ధాత్మ శక్తి అయితే నువ్వు చెప్తున్నావో నాకు అది కావాల్సిందే. ఐ వాంట్ దట్ హోలీ స్పిరిట్. నేను ఇంకా అడిగింది ఏంటంటే, ఆ బిడ్డ నన్ను ఎలా ప్రేమిస్తున్నాడో అంతకంటే అధికంగా నేను ఆ బిడ్డను ప్రేమించాలి. తను నన్ను ఎన్ని మాటలన్నా సరే, తను చిన్నపిల్లడు అన్నట్టు కాదు, ఎన్ని మాటలన్నా సరే నేను తనని ప్రేమిస్తూనే ఉండాలి. ఎందుకంటే నేను పాపాత్ముడిగా ఉన్నప్పుడు ఎలాగైతే తండ్రి నాకు వైపు ముఖం తిప్పకుండా నన్ను ఆదరించి, నన్ను ప్రేమించి నాకు రక్షణ దయచేశాడో, ఆ ప్రేమ నాకు ఇవ్వుదేవా, నేను ఆ బిడ్డను ప్రేమించాలి, నేను హత్తుకోవాలి, నేను నా ఫుల్ హార్ట్ తోటి ఆ బిడ్డతో ఆడుకోవాలని ఉంది. నాకు ఇవ్వండి గాడ్, నాకు హోలీ స్పిరిట్ కావాల్సిందే. ఆ రోజు నేను చేసిన ప్రార్థన ఒక్కటే. ప్రిపేర్ అవుతున్నాను, నా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, పీజీ ప్రిపరేషన్. గాడ్ కి చెప్పాను నేను, నాకు పీజీ సీట్ ఇవ్వకపోయినా పర్లేదు, ఇదే ఎంబీబీఎస్ తోటి లైఫ్ లాంగ్ ఉన్నా పర్లేదు, పోనీ ఎంబీబీఎస్ డిగ్రీ పోయినా పర్లేదు, వాట్ ఎవర్, నువ్వు ఏం కావాలంటే నా లైఫ్ లోంచి తీసేసుకో. నా మైండ్ లోకి వస్తున్న తోటలు, అరే పీజీ సీట్ వద్దన్నా అంటున్నాను, పీజీ సీట్ రాకపోతే నా ఫ్యామిలీని ఎలా నడిపించుకోవాలి, నాకు బిడ్డ ఉన్నాడే,
వాడిని ఎలా చదివించుకోవాలి, నా ఫ్యామిలీని ఎలా పోషించుకోవాలి, డాడీ కూడా లేరు కదా, మమ్మీని ఎలా చూసుకోవాలి, ఇవన్నీ థాట్స్ వస్తున్నాయి. కానీ ఒకటే ప్రార్థన హార్ట్ లోంచి, పర్లేదు ఏం పోయినా సరే, నేను నడి రోడ్డు మీద నిలిచున్నా నాకు అనవసరం. ఐ వాంట్ యువర్ హోలీ స్పిరిట్ ఫిల్నెస్. ఐ వాంట్ టు లవ్ దట్ చైల్డ్. ఆ బిడ్డను నేను ప్రేమించాలంతే, నాకు అది కావాలి. ఐ డిజైర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అంతే. ఏమీ వద్దు. నేను చెప్పాను గాడ్కి, ఇవాళ నుంచి నేను మెసేజ్లు వింటం ఆపేస్తాను. నాకు ఈ మెసేజ్ అన్నీ కాదు. నాకున్న ఒకే ఒక్క వాక్యం ఏంటంటే, నీ పొరుగు వారిని ప్రేమించు అన్న వాక్యం నా జీవితంలో ఈ రోజు నిజం అవ్వాల్సిందే. ఐ హ్యావ్ టు లవ్ దట్ చైల్డ్. ఇంకో డిజైర్ నాకు లేదు గాడ్. ఇంకో డిజైర్ కూడా నాకు వద్దు కూడా. నాకు ఫుల్నెస్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఇవ్వండి. ఐ వాంట్ టు లవ్ దట్ చైల్డ్. నేను డిసైడ్ అయ్యాను. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు అదే ప్రార్థన. నాకు వేరే వాక్యం వద్దు. నేను నా తోటి వారిని నేను ప్రేమించాలంత, అది నా జీవితంలో నిజం. హోలీ స్పిరిట్ ఫిల్నెస్ తో అవుతుందంటే నాకు అదే ఇవ్వు, నాకు అదే కావాలి, ఇంకోటి వద్దు. తీసుకోండి, నాకు డిగ్రీస్ ఏమన్నా నాకేమి ఇవ్వకపోయినా పర్లేదు, నేను అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయినా పర్లేదు. అందరూ నేను ఇక్కడ నుంచి వెళ్ళి ఏం చేసావు నువ్వు ఈ 1 year ఒక్క చదవకుండా, నువ్వు ఎందుకు ఈ టైం అంతా వేస్ట్ చేసుకో అని ఎంతమంది తిట్టినా పర్లేదు నాకు. ఐ వాంట్ టు లవ్ దట్ చైల్డ్. నిజంగా ఆగస్ట్ 2019 దేవుడు నన్ను అద్భుతంగా ఆయన పరిశుద్ధాత్మతో నింపిన రోజు. ఎలా బ్రదర్ మీకు ఎలా తెలిసిందని అడగొచ్చు, నేను చెప్తాను. ఆ నెక్స్ట్ డే అదే వ్యక్తితో నేను అన్ని రోజులు, 1.5 రోజులు ఆడుకొని, నేను ఆ బిడ్డతోటి ఆ తర్వాత వెళ్ళి నా హృదయం అంతా హత్తుకొని ఎంతగా ఆడుకున్నాను. ఏమి, ఎందుకంటే దేవుడు నన్ను ఆ రోజు ముట్టాడని నాకు తెలుసు. నిజంగా చెప్తున్నాను, ఆయన ఆయన పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే నేను ఆ బిడ్డను ప్రేమించగలిగాను, పరిపూర్ణంగా ప్రేమించగలిగాను. దట్ ఈస్ ద డే మై క్రిస్టియన్ లైఫ్ టర్న్ 360 degrees అని చెప్పాలి. అప్ సైడ్ డౌన్. ఆ రోజు నుంచి నా ప్రార్థన జీవితం మారిపోయింది. ఆ రోజు నుంచి నేను చదివే బైబిల్, నేను అన్నేళ్ల నుంచి చదువుతున్న బైబిల్ నూతన బుక్ అది నాకు. ఆ రోజు నుంచి, ఆ రోజు నుంచి నాకు చర్చ్ అంటే నూతనం. ప్రతిదీ ఇట్ వాస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ 10 years నుంచి నేను నేర్చుకున్నది ఏదైతే ఉందో అదంతా నాకు అర్థమైంది. ఇదంతా వుడ్ అండ్ హే, గడ్డి. ఆ రోజు నుంచి నేను చాలా చిన్నవి ఆ రోజు నుంచి కలెక్ట్ చేసుకునే, కానీ నిజంగా దేవుడు నన్ను ముత్యాలు కలెక్ట్ చేసుకునేటట్టు చేశాడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే ఇది సాధ్యం. నిజంగా ఆ బిడ్డను నేను ప్రేమించగలిగానంటే కేవలం హోలీ స్పిరిట్ ఫిల్నెస్. అప్పుడు నాకు అర్థమైంది, ఈ క్రైస్తవ జీవితం జీవించాలి, లేదా బైబిల్లో ఉన్న ప్రతి వాక్యం నా జీవితంలో నెరవేరాలంటే నేను ఎంత ప్రయత్నించినా నెరవేరు. నేను ప్రతిరోజు ఆయన పాదాల దగ్గర పడి బతిమలాడి అడగాలి, దేవా నన్ను పరిశుద్ధాత్మతో నింపండి, ఈ వాక్యంను నా జీవితంలో నిజం చేయండి. నిజంగా గాడ్ చాలా గొప్ప దేవుడు. ఎంత ప్రేమిస్తాడంటే, నిజంగా నాకు పరిశుద్ధాత్మతో నింపి, నిజంగా నేను నాకు వద్దన్న డిగ్రీ కూడా నాకు ఇంకా అద్భుతంగా ఇచ్చారు. మీ అందరికీ తెలుసు, నేను ఇక్కడ డీసీపీ చేసిన తర్వాత కిమ్స్కి వెళ్ళాను. హీ ఆల్వేస్ బ్లెసెస్. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏమైందంటే, అలా పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత నేను ఆ బిడ్డను ప్రేమించగలిగాను. కానీ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అప్పుడు ఒక సంఘానికి వెళ్ళేవాడిని, హైదరాబాద్ లో ఒక సంఘానికి వెళ్ళేవాడిని. అక్కడ ఒక బ్రదర్ దగ్గరికి వెళ్ళి ఒక బ్రదర్ తో అన్నాను, గాడ్ బ్రదర్ ఇలా నేను నా జీవితం ఇలా ఉండేది, దేవుడు నన్ను ఇలా ముట్టాడు, నేను నాకు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఆ బిడ్డను ప్రేమించడానికి ఇచ్చినప్పుడు ఆ ఆయన అడిగిన మాట ఏంటో తెలుసా? ఓ పరిశుద్ధాత్మతో నింపబడ్డావా, నువ్వు భాషల్లో మాట్లాడావా అని అడిగాడు నన్ను. నేను ఒకటే మాట చెప్పాను, నాకేం భాషలు రాలేదు, నాకేం భాషలు రాలేదు. అయితే అది హోలీ స్పిరిట్ కాదమ్మా, నువ్వు ఆలోచించుకోవాలి ఒకసారి, నువ్వు వెళ్ళి మళ్ళీ పరిశీలించుకో అన్నాడు. చాలా దుఃఖంతో బయటకు వచ్చేసాను నేను అక్కడ నుంచి. బయటికి వెళ్ళి నిజంగా నేను ఇంటికి వెళ్ళి నిజంగా ప్రార్థన చేసుకున్నాను, దేవా నిజంగా వీళ్ళేమో ఇలా అంటున్నారు, కానీ నిజంగా నేను ఫీల్ అయ్యానా లేదా అంటే, గాడ్ నాకు చూపించిన ఒకటే, ప్రీవియస్ నువ్వు ప్రేమించిన బిడ్డని ఈ రోజు ప్రేమించగలుగుతున్నావా లేదా? ఎస్ గాడ్, నేను 100% ప్రేమించగలుగుతున్నాను, నాకు ఏ డౌట్ లేదు అందులో, దేవుడే నాకు సాక్షి. అంటే దేవుడు అన్నాడు, ఖచ్చితంగా ఇది నా శక్తి ద్వారా సాధ్యం. తర్వాత దేవుడు నాకు చూపించిన వచనాలు మీకు చూపిస్తా స్ట్రాంగ్, ఎందుకంటే వాక్యం లేకుండా అప్పుడు నాకు అంత బలంగా ఎలా ఫిల్నెస్ చూపిస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమైన యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనని ఎడ్ల వాడు నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. దోస్ హు ఆర్ థర్స్టీ, ఖచ్చితంగా వాళ్ళ థర్స్టీని ఎవరు తీరుస్తారు అంటే దేవుడు మాత్రమే. నా దగ్గరికి వచ్చి వాళ్ళ దప్పిక తీర్చుకొనవలెను. ఫస్ట్ థింగ్ గాడ్ నాకు ఇచ్చారు.
ఇన్ని డేస్ నువ్వు 1.5 months కాదు, 10 years and 1.5 months చెప్పాలి. ఐ వాస్ థర్స్టీ వితౌట్ హోలీ స్పిరిట్ ఫిల్నెస్. గాడ్ నా థర్స్ట్ ఆ రోజు నింపారు. నా యొక్క దప్పికని ఆయన ఆ రోజు తీర్చారు. నేను తీర్చే దేవుడిని. ఏ మనుషుల వాగ్దానం నీకు అవసరం లేదు, ఏ మనుషుల డిటర్మినేషన్ నీకు అవసరంలా. ఐఆమ్ ద వన్ హూ ఫిల్స్ యూ. నీ యొక్క దాహాన్ని తీర్చే వ్యక్తిని నేను. ఫస్ట్ ఇచ్చారు నాకు. తర్వాత ఇర్మియా గ్రంథం, ఇర్మియా 29:13. ఇర్మియా గ్రంథం 29:13. మీరు నన్ను వెదకని ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. ఇంకో వాగ్దానమే లేదు. మనం పూర్ణ హృదయంతో, హార్ట్ లో ఇంకో ఆప్షన్ కూడా ఉండకూడదు. ఇఫ్ యు ఆర్ 100% డిటర్మైండ్ అండ్ సీక్ ద లార్డ్, అంటే ఏంటంటే ఇంకో ఉద్దేశం ఏమీ లేదు, కావాలి దేవా నాకు నీ ఇవ్వే తప్ప ఇంకేమీ లేదు అని నువ్వు కనుక దేవుని దగ్గర మొర పెడితే ఖచ్చితంగా ఆయన చెప్తున్నారు ఏంటి అంటే, మీరు నన్ను కనుగొందురు అంతే. పూర్ణ హృదయంతో ఆయన వెదిగితే ఖచ్చితంగా దోస్ హూ సీక్ డిలిజెంట్లీ దే విల్ ఫైండ్ హిమ్. నేను డెలిజెంట్ గా సీక్ చేస్తాను. నాకు హోలీ స్పిరిట్ ఫిల్నెస్ కావాల్సిందే. ఐ వాంట్ దట్ పవర్ వేర్ ఐ కెన్ లవ్ దట్ చైల్డ్. నిజంగా గాడ్ నన్ను నింపారు. ఇది ఇంకో వాగ్దానం. ఆఖరి వాగ్దానం ఇచ్చింది ఏంటంటే హెబ్రీలకు రాసిన పత్రిక 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తమ వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలను కదా. ఏంటంట? ఫలము దయచేయువాడు అని నువ్వు నమ్మాల్సిందే ఆయన వెతికిన ఎడల. ఖచ్చితంగా నాకు ఈ 3 వాగ్దానాలతో నేను 100% ఆయన ఎవరైతే చెప్పారో, ఈవెన్ అది ఎంత గొప్ప ప్రవక్త అయినా సరే నాకు అనవసరం. మై ఫాదర్ గివెన్ మీ ప్రామిస్ దట్ హీ ఫిల్డ్ మీ విత్ హోలీ స్పిరిట్. ఆ రోజు నుంచి నిజంగా నా జీవితం మారిపోయింది. ద బ్యూటిఫుల్ లైఫ్ ఈస్ క్రిస్టియన్ లైఫ్. ఈ రోజుకి చెప్తాను, నేను ఎంతమంది అడిగినా చెప్తాను. మనీ ఉంటే కాదు, డిగ్రీస్ ఉంటే కాదు, లేదా రిచెస్ ఉంటే కాదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే నీ లైఫ్ అంత బ్యూటిఫుల్ లైఫ్ ఇంకేది ఉండదు. ఐఎమ్ ఆల్వేస్ రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్. మరి బ్రదర్ మీ జీవితంలో అప్ అండ్ డౌన్స్, చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. నేను ఒక్కోసారి స్పిరిచువల్ గా హైలో ఉన్నా, ఒక్కోసారి చాలా లోలో పడిపోయేవాడిని. చాలా కొన్నిసార్లు నేను కండెమ్నేషన్ లోకి వెళ్ళిన డేస్ ఉన్నాయి, కొన్నిసార్లు డిస్కరేజ్మెంట్ లోకి వెళ్ళిన డేస్ ఉన్నాయి. బట్ దెర్ ఈస్ అ పర్సన్ హూ లిఫ్ట్స్ మీ అప్. నా యేసుక్రీస్తు ప్రభువారు నా చెయ్యిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. నన్ను నడిపిస్తూనే ఉన్నారు. అడిగిన ప్రతిసారి నన్ను పరిశుద్ధాత్మతో నింపి లేవనెత్తుతూనే ఉన్నారు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. నిజంగా చెప్పాలి. అందుకే చెప్తున్నాను, మనము యేసుక్రీస్తు ప్రభువారి వలె జీవించాలి అంటే గనక, లేదు ఆయన పరిచర్య చెయ్యాలి అంటే గనక, శిష్యులకు ఇచ్చిన వాగ్దానం ఈరోజు మనకు కూడా పరిశుద్ధాత్మ చేత చేస్తే నిజంగా అనుకోవచ్చు, మరి లోకంలో చాలా మంది చాలా పనులు చేస్తున్నారుగా. నిజంగా చెప్తున్నాను, దట్ ఈస్ ఆల్ వుడ్ అండ్ హే. మనం చేసే చిన్న పనైనా సరే పరిశుద్ధాత్మ నింపుదలతో చేస్తే ఖచ్చితంగా దేవుడు దాన్ని బ్లెస్ చేస్తాడు. మనం బ్లెస్సింగ్ గా ఉండొచ్చు. మనలోంచి జీవజల నదులు పారుతాయి అందరి దగ్గరికి. ఎవరినైతే కలిసామో మనందరూ కలిసిన ప్రతి ఒక్కరు బ్లెస్ అవుతారు మన ద్వారా. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున తండ్రి, నిజంగా ప్రభా నా హృదయమును చూస్తున్న వాడవు ప్రభా. నిజంగా ప్రభా దౌర్భాగ్యుడిని ప్రభా, ఎందుకు పనికిరాని వాడిని ప్రభా, పాపాత్ముడినైన నన్ను ప్రభా నువ్వు ముట్టి నాలాంటి వాడికి పరిశుద్ధాత్మ దయచేసావు ప్రభా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క పరిశుద్ధులు ప్రభా ఎంతో గొప్ప బిడ్డలు ప్రభా. తండ్రి వీళ్ళని నింపడానికి ఇంకాను ఈగర్గా ఉన్నావు ప్రభా. లార్డ్ ప్రతి ఒక్క బిడ్డని పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. తండ్రి ఎలాగైతే నా జీవితంలో ఒక నూతన కార్యం నువ్వు చేసావో, ఎలాగైతే ప్రభా నాలాంటి రోత జీవితంలో జీవించిన నన్ను ఒక నూతన జీవితంలోకి మార్చావు ప్రభా. ఇక్కడ ప్రతి బిడ్డను ఆ నూతన జీవితంలో, ఆల్రెడీ ఆ జీవితంలో ఉన్న బిడ్డల్ని తను ఇంకా నీ మహిమతో నింపమని కోరుచున్నాను. ఎంతో మందికి బ్లెస్సింగ్ గా మార్చమని అడుగుచున్నాను ప్రభా. తప్పకుండా ప్రభా నువ్వు చేయబోతున్నందుకే నీకే వందనాలు చెల్లిస్తూ, మా జీవితాలు మార్చినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ, అతి త్వరలో రాన్న మా ప్రియ ప్రభా నేసినాం బతిలాడి పెడుకొని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. మరి సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళవలసింది కోరుతున్నాము. ఆరాధించుకుందాము.
దేవుడిని ఆరాధించుకునే సమయం ఇది. మరి చెప్పబడిన వాక్యం నిమిత్తం ఎవరైనా ఒకరు స్పందిస్తూ ప్రార్థన చేస్తే మనం ఆరాధనలోకి నడుచుకుంటాం. పరిశుద్ధాత్మా లేనిది వేదాగమ పఠనముగాదది, వేదాగమ పఠనముగాదది. నిరనమ్మి మొర పెట్టు పరమా పావనుడద్ది, కరుణిల్చి నీ కొసగు మరణమగు దనుక పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాలం బట్టి నీ స్తోత్రములు. మా ప్రభ, మరి మా యొక్క జీవితాల్లో ప్రాముఖ్యమైనది, నిత్య జీవార్థమైనది నీ యొక్కకు చేరు వరకు ప్రభ, మా భద్రత అయినది నీ యొక్క ఆత్మ అయి ఉన్నది. మా ప్రభ, మరి కొందరికి నాయన మరి నీ యొక్క ఆత్మ పొందిన నిశ్చయత అనేది తెలుస్తున్నది. మరి ప్రశస్తమైన సహోదరులు జాగ్రత్త చెప్పారు, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చారో ఎప్పుడు నన్ను నింపారు నాకు తెలియదు, కానీ నా యొక్క జీవిత విధానం అంతా మార్చబడిందని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నారు ప్రభా. మా పరమ తండ్రి, మరి అపోస్తలులు అయితే ఆయన దాని కొరకు కనిపెట్టుకున్నారు. వారు కనిపెట్టినప్పుడు ప్రభా ఒక నిశ్చయితతోటి నాయన మరి వారి యొక్క జీవిత విధానమే మార్చబడింది ప్రభా. నాయన దుందుడికైనా కత్తి దూసిన ఆ యొక్క పేతురు గారు నా ప్రభా అతని విధంగా అంటున్నాడు, తన యొక్క పరిశుద్ధాత్మ నింపుతో తన యొక్క జీవిత విధానాన్ని మార్పుని తెలిసి అంటున్నాడు. నువ్వు ఎదుటి వ్యక్తికి సమాధానం చెప్పేటప్పుడు కూడా భయముతో వణుకుతోటి జాగ్రత్తగా సమాధానం చెప్పాలి అంటున్నాడు ప్రభా. అది నీ యొక్క స్వభావమైనది, నీ మంచితనమైనది. నీ యొక్క ఆత్మ ఎలా ఉంటుందంటే ప్రభా నాయన, ఏ వ్యక్తిని కూడా నొప్పించినటువంటిది. అద్భుతం ప్రభా నాయన, అలాంటి జీవితం మా ప్రభా దయతోటి మా అందరికి నాయన మరి ఎఫ్ఎస్సి 5:18 చెప్పినట్టుగా నాయన ప్రతి దినము కూడా మేము నీ యొక్క ఆత్మతో నింపబడుతూ ఉండాలి. మా ఉదయకాల ప్రార్థన ప్రభా, మీ యొక్క ఆత్మ నింపుదలతో మేము నింపబడి బయటికి ప్రభా ఇక భర్తను పలకరించినా, భార్యను పలకరించినా, బిడ్డలను పలకరించినా నీ ఆత్మ నింపుదలతో నింపబడి నాయన ఆ యొక్క ప్రకాశవంతన, ఆ యొక్క మాధుర్యమైన జీవిత విధానంతో నాయన ఆ నోటి నుంచి వచ్చే ఆ యొక్క మాటలు మృదువుగా, మాధుర్యముగా ప్రభా ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండే విధంగా నాయన ఉంటుంది నాయన. అట్టి పరిశుద్ధాత్మ కొరకు ప్రభా మేము అనునిత్యము కూడా ప్రార్థించి మీ నుంచి మేము పొందుకొని ఆ విధమైన క్రీస్తు వంటి జీవితం జీవించినప్పుడు కృపను అనుగ్రహించండి, సహాయం చేయండి. ఈ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన, యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో, ఆమేన్. మరి ఈ సమయము ఎవరు మౌనంగా ఉండొద్దు. మన దేవుణ్ణి ఆరాధించుకునే సమయము, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయము. మన దేవుడు ఎప్పుడు అడగలేదు నన్ను ఆరాధించండి, నన్ను పూజించండి అని. కానీ మరి పరలోకంలో చూస్తే ప్రతి ఒక్కళ్ళు ఆయన నిజంగా ఆరాధనకి, ఆయన స్తోత్రములకు, ఆయన జీవము నిత్యము ఆయన స్తుతులకు ఆరోహణుడు అయి ఉన్నాడు. నిజంగా మరి ఆయన మనం ఆరాధించాలి, నిత్యం ఆయన స్తుతించాలి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన పరమదేవుడై ఉన్నప్పటికీ మన కొరకు, పాపాత్ములమైన మనము, ఎన్నికలేని వారం కొరకు మన కొరకు ఈ లోకానికి వచ్చి, మరి ఇంకా చెప్పాలంటే ఆయన దీనుడుగా, మరి పాపాత్ముడుగా ఎంచబడి మన కొరకు చనిపోయిన ఆయన కొరకు మనం నిత్యము స్తుతులు చెల్లిద్దాము. మరి నిజంగా మన జీవితంలో ఎన్నో మేలులు చేసి ఉన్నాడు దేవుడు. మనం ఈ రోజు ఇలా జీవిస్తున్నామంటే కేవలం ఆయన వల్ల మాత్రమే. మరి ఆయన్ని మనం ఆరాధిద్దాం. మనం ఈ రోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నాము అంటే కేవలం ఆయన కృప వల్ల మాత్రమే. మనం ఆయన ఆరాధించాలి. ఆ విషయం బట్టి మనము ఇంత భద్రతతో ఉన్నాము అంటే కేవలం ఆయన మనకిచ్చిన భద్రత వల్ల మాత్రమే. మనం నిజంగా ఆయన ఆరాధిద్దాం. మన బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారంటే, మన ఉద్యోగాలు ఉన్నాయి అంటే, మనము
మరి ప్రాపర్ గా అన్ని విషయంలో, మన ఫుడ్ విషయంలో కానీ, మన షెల్టర్ విషయంలో కానీ, అనాథలుగా మనల్ని విడిచిపెట్టకుండా ఆయన మనల్ని నడిపిస్తున్నాడంటే కేవలం ఆయన వల్ల గనుక ఆయన ఆరాధించండి. మీ యొక్క జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి ఆయనకి థ్యాంక్స్ గివింగ్ చెల్లించాలి. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని కోరుచున్నాను. మరి కృతజ్ఞతాస్తుతుల దగ్గర మనం ఆగకూడదు. నెక్స్ట్ ఆయన ఏమై ఉన్నాడో గనక ఆయనకు మనం నిజంగా మనం స్తుతులు చెల్లించాలి. నిజంగా దేవా తండ్రి, మాకు జీవితముల పట్ల నువ్వు చేసిన ఎన్నో మేళ్ళను బట్టి నిజంగా థ్యాంక్ యూ ఫాదర్. నిజంగా నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు. మరి ప్రేరేపించబడిన వ్యక్తులు ఎవరైతే మరి ఆయన్ని స్తుతించండి, ఆరాధించండి. మన జీవితాల్లో ఆయన చేసిన మేళ్ళను బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెప్పి ప్రతి విషయం యందు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి మనం. అలాగే ఆయన ప్రైజ్ కూడా చేయండి. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన స్తుతించాలి, గనపరచాలి. ప్రేమగల తండ్రి, నువ్వు చేసిన ప్రతి మేలు బట్టి నీకు వందనాలు తండ్రి. సిలువలో నువ్వు కార్చిన రక్తము ద్వారా మాకిచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, కోట్ల కొలది సంవత్సరాలు మేము ప్రయాసపడిన, కోట్ల కొలది సంవత్సరాలు మేము దాన ధర్మాలు చేసిన నీ పరలోక రాజ్యములో మేము ఎప్పటికీ ప్రవేశించలేం తండ్రి. నువ్వు మాకు పాప క్షమాపణని, పాపం మీద జయాన్ని ఉచితంగా ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. నువ్వు ఉచితంగా మాకు ఉచితంగా ఇవ్వడం కోసం అని చెప్పి ప్రభా, నువ్వు ఒక ఎవ్వరూ చేయలేని త్యాగాన్ని, మేము ఎప్పటికీ చేయలేని త్యాగాన్ని మాకు చేసినందుకు నీకు వందనాలు తండ్రి. సిలువలో నువ్వు కార్చిన రక్తము మా జీవితంలో దానిని మేము సద్వినియోగం చేసుకునే కృప మాకు దయచేయి తండ్రి. ప్రభా, నువ్వు చేసిన ప్రతి మేలు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మాకు ఇచ్చిన సంఘమును బట్టి, మాకు ఇచ్చిన బ్రదర్స్ బట్టి, మాకు ఇచ్చిన సిస్టర్స్ బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మేమందరము ఒక కుటుంబముగా కట్టబడటానికి నువ్వు ఇస్తున్న కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా, నీ సన్నిధిలో నిన్ను స్తుతించటానికి, నిన్ను ఆరాధించటానికి మేము దీన మనస్సుతో నీ సన్నిధికి మేము వస్తున్నాం తండ్రి. ప్రభా, నీ దగ్గర నుంచి ఏ మేలు పొందుకోవడానికి మేము అర్హులము కాదు తండ్రి. కేవలం నరకానికి మాత్రమే పాత్రలం తండ్రి. నీ కనికరాన్ని బట్టి, నీ యొక్క దయను బట్టి, మాకు చేస్తున్న అనేకమైన మేలులు బట్టి నీకు వందనాలు తండ్రి. తినుటకు ఆహారము, ఉండడానికి ఇల్లు, ప్రభా, రాకపోకలు ఎందుకు కాపాడుతున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఇచ్చిన ఆరోగ్యమును బట్టి నీకు వందనాలు తండ్రి. నువ్వు చేసిన అనేకమైన మేలులు బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకొంచు క్రీస్తు యేసు నామమున బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, ఆశ్చర్యకరుడ, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. తండ్రి, పరిశుద్ధుడు అనే మాటకు నీవు మాత్రమే సరిపోయిన దేవుడవు ప్రభు. నీవు మాత్రమే పరిశుద్ధుడవు ప్రభు. తండ్రి, మేమంతా పాపము చేసి నీ మహిమను పొందలేని స్థితిలో, చచ్చిన స్థితిలో మేము ఉండగా ప్రభు, నీవే నీ ప్రియకుమారుణ్ణి మా కొరకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు తండ్రి. సింహాసనాన్ని విడిచి సిలువకు దిగి వచ్చి మా పక్షమున ఎంతో వెల చెల్లించి, క్రయధనాన్ని చెల్లించి, మాలో ఉన్నటువంటి ప్రతి అపరాధాన్ని, అతిక్రమాన్ని, పాపాన్ని అంతటిని పరిశుద్ధమైన, నిష్కలంకమైన, పవిత్రమైన రక్తముతో ప్రభువా మా ప్రతి పాపమును కడిగి మమ్మలను తిరిగి నీతో సమాధానపరిచినటువంటి విధానాన్ని బట్టి నీకెంతగానో మేము రుణపడి ఉన్నాం ప్రభు. తండ్రి, ఏ మానవుడు తన్ను తాను రక్షించుకోలేని నిస్సహాయ స్థితిలో మేము ఉండగా ప్రభువా, నీ ప్రియ కుమారుణ్ణి మాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు ప్రభు. నిజంగా ప్రభువా,
మా అపరాధముల కోసం అతడు నలగొట్టబడ్డాడు, తృణీకరించబడ్డాడు, గాయపరచబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు ప్రభు. అన్యాయపు తీర్పు పొందినప్పటికీ కేవలము మా కోసమే ఏ మాత్రము నోరు తెరవలేదు. గొర్రె పిల్లవలే వదకు తేబడినప్పుడు బొచ్చు కత్తిరించుమని ఎదుట గొర్రెపిల్ల మౌనముగా ఉండినట్లు అతడు మౌనముగా ఉన్నాడని నీ లేఖనముల ద్వారా నీ ప్రేమను మా పట్ల ఎంతగా కలిగి ఉన్నావో తెలియపరిచినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నిజంగానైనా మేము అర్హులం కాదు, మేము యోగ్యులం కాదు తండ్రి. ఇంత గొప్ప ప్రేమను తండ్రి మేము పొందుకోవటానికి మాలో ఏ మంచి లేదు. అయినప్పటికీ ప్రభువా, మమ్మల్ని ఊహించలేనంత గొప్ప ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నీవు తప్ప వేరొక మార్గం లేదు ప్రభు. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ నా నామముననే రక్షణ కలుగును నీ వాక్యం సెలవిస్తుంది ప్రభు. తండ్రి నిజంగా ప్రభువా, మా కనులు తెరిచినందుకు నీకు స్తోత్రాలు, మా హృదయాన్ని తెరిచినందుకు నీకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రభువా నీతో ఐక్యపరిచినందుకే నీకు స్తోత్రాలు ప్రభు. తండ్రి ఎంత గొప్ప రక్షణను మాకు ఉచితముగా నీ కృప ద్వారా అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా జీవితాల్లో ప్రభువా ప్రతి దినము ప్రతి క్షణము ప్రభువా నీ హస్తాన్ని మా మీద ఉంచి ప్రభువా, ఏ అపాయము రాకుండా, ఏ హాని మాకు తగలకుండా తండ్రి మమ్మల్ని నిత్యము కాపాడుతూ నీ కంటికి కనుపాపు వలె సంరక్షిస్తున్నందుకే నీకు స్తోత్రాలు ప్రభు. మా పట్ల నువ్వు చేసిన అనేకమైనటువంటి విస్తారమైన మేలులను బట్టి, ఉపకారములను బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. మాకిచ్చిన మంచి సంఘము కొరకే నీకు స్తోత్రాలు ప్రభు. సత్యవాక్యాన్ని ప్రేమించి ఉన్నది ఉన్నట్లుగా బోధించేటువంటి సంఘాన్ని బట్టి నీకెంతగానో రుణపడి ఉన్నాం ప్రభు. మీరు మాకు ఇచ్చినటువంటి లేఖనాలను బట్టి, నీ వాక్యాన్ని బట్టి, నీ వాక్య సత్యాలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. నేను మహింపరుస్తున్నాను ఆయన. మంచి ఆత్మీయ సహోదరులను మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. మంచి కుటుంబాలను మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. మంచి సేవకులను మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి మేము ఆధ్యాత్మికంగా జీవించడానికి ప్రతిదీ మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు. మిమ్మల్ని మీరే మాకు ప్రతి దినము ప్రత్యక్షపరచుకుంటూ నీ ప్రేమను, నీ యొక్క వాత్సల్యాన్ని, నీ యొక్క కనికరాన్ని, నీ దీర్ఘశాంతాన్ని మేము అర్థం చేసుకునేలా ప్రభువా మీరు మాకు తెలియపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. మా ప్రయాణాలన్నిటిలో మీరు కాపుదలనిచ్చారు ప్రభువా, క్షేమాన్ని ఇచ్చారు ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఆరోగ్యాన్ని ఇచ్చారు, తినటకు ఆహారాన్ని ఇచ్చారు, ధరించటకు వస్త్రాలను ఇచ్చారు. మాకు ప్రతి అవసరతను ప్రభువా మీరు తీరుస్తున్నందుకే నీకు వందనాలు ప్రభు. తండ్రి ఎంతగా ప్రభువా పరిశుద్ధమైన చేతులెచ్చి ఆరాధించే వారిలో మమ్మల్ని ఒకరిగా చేసుకున్నందుకు, ఎంత గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు నీకెనలేని స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధనను క్రీస్తు నామములో సమర్పించి నిన్నే గనుపరుస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నిజంగా మన దేవుడు చాలా గొప్ప దేవుడు, మనకి తండ్రి అయి ఉన్నారు. నిజంగా ఆ తండ్రి మన నామములను ఆయన అరచేతుల మీద చెక్కుకొని ఉన్నారు. నిజంగా ప్రతి ఒక్కరు ఎవ్వరు కూడా మౌనంగా ఉండదు. ఆయన నిజంగా మనం ఎన్నిక చేయబడటానికి కూడా ఎన్నిక లేని వాళ్ళం. నిజంగా ఈ లోకంలో మనకి ఏ గొప్పతనం లేదు. మనకంటే గనులు ఉన్నారు, మనకంటే యోగ్యమైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, మనకంటే చాలా ఉన్నతమైన వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రేమించి ఆయన రక్షణ మనకిచ్చారు. సిలువలో ఆయన నీ కొరకు, నా కొరకు చనిపోయి ఉన్నారు.
మనకి చెప్తున్నారు, ఇదిగో నీ కొరకే నా రక్తమును చిందించున్నాను అని చెప్తున్నారు. నీ కొరకే నా తండ్రి చేయిని విడిచిపెట్టడానికి కూడా నేను సిద్ధపడి ఉన్నాను అని చెప్తున్నారు. మరి అలాంటి దేవుడిని మనం ఆరాధించాలి. అలాంటి దేవుడికి నిజంగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిజంగా మన జీవితం అర్పించినా కూడా ఆయన చేసిన గొప్ప త్యాగమునకు సరిపోదు. ఏమిచ్చినానో ఆయనకు మనం ఇంకా రుణస్థులుగానే ఉంటాం. అలాంటి దేవుడికి మనం నిజంగా ఆరాధించాలి. మన స్థుతులు సరిపోవు ఆయన ఆరాధనకి. నిజంగా ఎవ్వరూ మౌనంగా ఉండదు, ఆయన స్తుతించండి. ఆయన నిజంగా ఈ సంఘమును ఇచ్చినందుకు స్తుతించండి. మన ముందు ఎంతో మంది మాదిరిగా నిలబెట్టినందుకు స్తుతించండి. మన పైన అధికారులుగా ఉంచిన మన బ్రదర్స్ ని బట్టి స్తుతించండి. నిజంగా విన్సెంట్ బ్రదర్ ని, విక్టర్ బ్రదర్ ని బట్టి, అలాగే మన జాక్పోనంగులు, ఆనిపోనను కానీ వాళ్ళ బిడ్డలను బట్టి, వీళ్ళందరిని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా మన చుట్టూతో మనకి ఎంతో మంది సహోదరులను ఇచ్చారు ఎగ్జాంపుల్ గా. మరి వీళ్ళందరినీ బట్టి ఒక కుటుంబంగా మనల్ని చేసినందుకు నిజంగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిజంగా ఫెలోషిప్ ఎంత వాల్యుబుల్ మన దేవుడు మనకి ఇచ్చినందుకు ఆయనకి మనం వందనాలు చెల్లించడం తక్కువ. మరి ఎవరు కూడా మౌనంగా ఉండదు, ఇంకా స్తుతించండి. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ఇంకా స్తుతించండి ఆయన. పరిశుద్ధుడా ప్రభువా, ప్రేమగల మా తండ్రి మీకు స్తోత్రాలు. కృపగలిగిన రాజా మీకు స్తోత్రాలయ్యా. సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రములు తండ్రి. రాజులకు రాజువైన ప్రభువా నీకు వందనాలు. యోగ్యుడా, సజీవుడా, సత్య స్వరూపుడైన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతిగానాలతో కీర్తింపబడుచున్నవాడా మీకు స్తోత్రములు. శూన్యములో సమస్తము సృజించిన వాడా మీకు స్తోత్రములు. నిరాకారములకు ఆకారం కలుగు చేసిన దేవా మీకు స్తోత్రములు. దేవా, పరిశుద్ధుడు అయిన దేవా నీకు స్తోత్రములు. నీవు పరిశుద్ధుడు నా తండ్రి. నాలో ఏ లోపమైనా ఉందని ఎవరైనా నిరూపించగలరని ప్రభా సవాలు విసిరిన నా తండ్రి మీకు స్తోత్రాలు నా తండ్రి. ఏ చిన్న మచ్చ కూడా ప్రభా నీలో లేదు నా తండ్రి. ప్రభా, మౌటం కలిగిన మహారాజు అయిన దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభా. నీవొక్కడవే గనుడువు నా తండ్రి. నువ్వొక్కడవే స్తుతించదగిన వాడు నా తండ్రి. నీవు స్తుతులకు పాత్రుడు నా తండ్రి. ప్రభువా, దేవానికి స్తోత్రములు నా తండ్రి. అయ్యా నా తండ్రి ప్రభువా, ఇగో నా తండ్రి ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచావు నా తండ్రి. అని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా. ఆకాశము కంటే ఎత్తైనది నీ కృప నా తండ్రి ప్రభా. నీ కృప నా యందు ప్రభా ఒక్క క్షణము మరిచిపోతే నా తండ్రి మేము మట్టి కుప్ప వంటి వారం ప్రభువా, బూడిది వంటి వారం తండ్రి నా తండ్రి ప్రభా. ఎందుకు పనికిరాని వాడిని ప్రభువా, ఎన్నిక లేని వారం నా తండ్రి ప్రభువా. నా తండ్రి నీ కృప ఎంతగానో మా పైన విస్తరిస్తున్న విధానంకై స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. దేవా నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవా నీకు స్తోత్రాలు తండ్రి. ఈనాడు నా దేవా నీకు స్తోత్రములు నా తండ్రి. నా తండ్రి అయిన వాడా నీకు స్తోత్రములు. నాతో ఉన్నవాడా మీకు స్తోత్రాలు. నాలో ఉన్నవాడా మీకు స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభువా. పరిశుద్ధుడా నీవు ఉన్నావు నా తండ్రి. మా యొక్క సంఘములో ఉన్నావు నా తండ్రి. మా యొక్క గృహాల్లో ఉన్నావు నా తండ్రి. మా యొక్క హృదయాల్లో ఉన్నావు నా తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభువా. దేవానికి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభువా. అయ్యా నా తండ్రి, ఎన్నో ప్రయాణాల్లో ప్రభా మీరు మాకు కంచి వేశారు ప్రభా. దేవా, ఒక ఎంట్రుక వాసులో ప్రభా ప్రమాదాలు ఎన్నో తప్పినాయి ప్రభా మా మధ్యలో నా తండ్రి. ప్రతి ఒక్క దానికి దేవా అర్హుడు నీవే నా తండ్రి. ఒక్క క్షణం ముందు ప్రభా మేము ముందుంటే భయంకరమైన యాక్సిడెంట్ జరిగేది. ఒక క్షణం వెనకాతలు మేము ఉన్న భయంకరమైన యాక్సిడెంట్ లో దేవా మేము భాగస్వాములు అయ్యాం తండ్రి. కానీ సమయానికి ప్రభా మీరు నడిపిస్తూ దేవా ఇగో నా తండ్రి మా యొక్క బండి చుట్టూ దేవా నీ యొక్క శిలువ ముద్ర వేస్తున్న వాడానికి స్తోత్రాలు. నీ యొక్క కవచాన్ని ఉంచుతున్న వాడానికి స్తోత్రాలు. మా యొక్క కుటుంబం చుట్టూ ప్రభా నీ యొక్క కంచిని ఉంచిన వాడానికి స్తోత్రాలు నా తండ్రి. మా యొక్క తొందరపాట్లు నిర్ణయాలు బట్టి ప్రభా మేమేమో దేవా ఎన్నో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం ప్రభా నా తండ్రి. ఒక్క నిర్ణయం ద్వారా కుటుంబం దేవా అల్లకొల్లం అయిపోద్ది నా తండ్రి. ఒక్క నిర్ణయం ద్వారా కుటుంబంలో తుఫాను వంటి ప్రభా పెద్ద వడగండ్లు వల్లే వస్తాయి నా తండ్రి. కానీ ఏ నిర్ణయమైన ప్రభా నీ యొక్క చిత్త ప్రకారంగా జరిగితే నా తండ్రి దేవా ఇగో నా తండ్రి మా యందు ప్రభా మీరుండి ప్రభా ఆ యొక్క కుటుంబాన్ని కడతారే తప్ప నా తండ్రి ఆ కుటుంబం దేవా గాలికి తుఫానికి ప్రభా కొద్దిగా అటు ఇటు కదిలితే తప్ప ఎటువంటి ప్రమాదము జరగకుండా నీ యొక్క ఉచితమైన కృపలో మీరు కాపాడతారు ప్రభా.
అది నేను నమ్ముతున్నాను ప్రభా. ఇగో నా తండ్రి, ఇగో మాకిచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రాలు తండ్రి, మాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మాకిచ్చిన గృహాలు బట్టి మీకు స్తోత్రాలు, మాకిచ్చిన కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మీరు మాకిచ్చిన సంఘాన్ని బట్టి దేవా నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. మంచి ఎల్ర బ్రదర్ని, మంచి సహోదరులు సహోదరులు ప్రభా ఇచ్చినందుకు దేవా నీకు స్తోత్రాలు నా తండ్రి ప్రభా. నా తండ్రి, ఎన్నో విలువైన వాక్యాలు దేవా మేము ఆలకిస్తున్నాం ప్రభా. మేము ఏ విధంగా ఉన్నాం తండ్రి, ఈ వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా ఉన్నామన్న తండ్రి, వాక్యానుసారంగా నడిచేవారుగా ఉన్నామన్న తండ్రి. ఇగో నా తండ్రి ప్రభా, ఇప్పుడు బ్రదర్ చెప్పారు నా తండ్రి, ఎన్నో వాక్యాలు ఎన్నో సంవత్సరాలు బట్టి ఆలకిస్తున్నారు తండ్రి. కానీ నా తండ్రి ప్రభా దేవా, ఇగో నా తండ్రి ప్రభా, నీ యొక్క నడిపింపు గాని, నీ యొక్క చిత్తము గాని ప్రభా తన హృదయంలో ప్రభా ఎక్కడ జరగాల అక్కడే జరిగింది నా తండ్రి. ఇగో నా తండ్రి, ఈనాడు ప్రభా మేము సంఘంలోకి వచ్చి అనేకమైన వాక్యాలు ఆలకిస్తున్నాం నా తండ్రి. కానీ నీ యొక్క ఆత్మను ప్రభా మా యొక్క హృదయంలోకి ఆహ్వానించకపోతే ఎన్ని సంవత్సరాలు వచ్చినా ప్రభా ఇంతే నా తండ్రి. ఈ విధంగా కాకుండా నా తండ్రి, వాక్యాన్ని విడిచిపెట్టే మనస్తత్వం కాకుండా ప్రభా వాక్యాన్ని హృదయంలో దేవా నెమరు వేసుకోవడానికి సహాయం దయచేయండి దేవా. వాక్యం ప్రకారంగా మేము నడవడానికి సహాయం దయచేయండి ప్రభా. ఒకరిని అగ్ని నుండి లాగినట్లు ప్రభా ఈ లోకం నుండి నన్ను ప్రత్యేకపరిచావు దేవా, అందుని బట్టి మీకు స్తోత్రములు. దేవా నీ యొక్క సంఘములో నన్ను చేర్చావు, అందుని బట్టి మీకు స్తోత్రాలు. శారీరక సంఘములో నన్ను చేర్చినందుకు నీకు వందనాలు తండ్రి. నా యొక్క మాటల బట్టి అయితే, నా యొక్క చూపులను బట్టి అయితే, నా యొక్క తలాంపుల బట్టి అయితే ప్రభా నేను కేవలం నరకానికి మాత్రమే పాత్రుని, ఇంకా దేనికి అర్హుణ్ణి కాదు ప్రభా. దేవా నీకు స్తుతులు తండ్రి. నీ సంఘములోకి నడిపించావు దేవా, అందుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి ప్రభా, నా యొక్క భక్తిని బట్టి కాదు, నా మాట తీరుని బట్టి కాదు ప్రభా, కేవలం నీ కృప ద్వారా నన్ను ఇప్పటి వరకు సజీవులుగా ఉంచావు, అందుని బట్టి మీకు స్తోత్రాలు. నా కుటుంబాన్ని సజీవులుగా ఉంచావు, అందుని బట్టి నీకు స్తోత్రాలు. నీ సంఘంలోకి నన్ను నడిపిస్తున్నావు, అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఎక్కడ ఏ మూల కూడా నా తండ్రి ప్రభా నేను గాని నా పేరు గాని దేవా కనపడకుండా ప్రభా నీ నామాన్ని ప్రభా మేము మహిమ పొందే వ్యక్తులుగా ఉండడానికి సహాయం దయచేయండి దేవా. ఇగో నా తండ్రి, నా కుటుంబం ప్రభా నీ నామాన్ని ఘనపరిచే విధంగా ఉండడానికి సహాయం దయచేయండి దేవా. ఘనహీనంగా ప్రభా కాకుండా ప్రభా ఘనపరిచే వ్యక్తులుగా మేము ఉండడానికి నీ కృపను దయచేయండి ప్రభా. దేవా నీ వైపు చూస్తూ ప్రభా మా యొక్క జీవితంలో ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయమని, ఈ చిన్న స్తుతిని పాసంది చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన తీరునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన తీరునా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగమునకు నా హృదయమర్పింతును, విరిగి నలిగిన బలియాగమునకు నా హృదయమర్పింతును. రక్షణ పాత్రని చేబూని నిత్యము నేను వెంబడించేదను, రక్షణ పాత్రను చేబూని నిత్యము నేను వెంబడించేదను.
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా. నిజంగా దేవా, మేము తండ్రి మా జీవితంలో ఏమిచ్చినాను ప్రభా, నువ్వు చేసిన ఉపకారములకు సరిపోవు ప్రభా. నిజంగా ప్రభా, నా జ్యేష్ఠ పుత్రి నా కుమారుని సైతం నేను ఇచ్చినాను సరిపోదు ప్రభా. ఎందుకంటే నువ్వు నా కొరకు ప్రభా, మరి నీ యొక్క అద్భుతమైన నీ తండ్రి కుడి చేతిని విడిచిపెట్టి ప్రభా ఈ లోకం నాకు వచ్చావు. ఈ లోకంలో నా కొరకు నాకు ముందుగా మాదిరిగా నా ముందుగా పరిగెత్తి ప్రభా ఈ లోకంలో జీవించి, మరి ఏ పాపము లేకుండా ప్రభా నా కొరకు సిలువలో ఒక తండ్రి ఒక క్రిమినల్ గా నిలబడి ప్రభా నా కొరకు చనిపోయావు ప్రభా. నిజంగా అండర్వేర్ మీద నిలబడి ప్రభా ఎంతమంది అపహేళన చేస్తున్నాను ప్రభా, నీ తండ్రి చేతిని విడిచిపెట్టి నా కొరకు నువ్వు చేసిన ఆ త్యాగం ముందు ప్రభా నిజంగా నేను ఏమిచ్చినాను సరిపోదు ప్రభా. తండ్రి నిజంగా ప్రభా ఈ రోజు మా జీవితంలో నీకు నిజంగా సజీవ యాగముగా అర్పిస్తున్నాం ప్రభా, వాడుకోండి ప్రభా. నిజంగా ఈ పాపకరమైన జీవితం, ఈ పాపకరమైన చేతులు, ఈ పాపకరమైన శరీరం ఏమన్నా నీకు చేయగలదా ప్రభా? నిజంగా చెప్తున్నాను, మేమైతే ఏమీ చేయలేం ప్రభా. నీ రక్తముతో మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చండి. నీ యొక్క తండ్రి నూతన వస్త్రమును మాకు ధరింప చేయండి ప్రభా, అడుగుతున్నాం ప్రభా. యేసయ్యా, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి ప్రభా. నీ యొక్క రక్తముతో మమ్మల్ని కడిగి ప్రభా, నీకు యోగ్యమైనది ఏమైనా మేము ఇవ్వగలిగింది ఏమైనా మా జీవితాల్లో ఉంటే వాడుకోండి ప్రభా అని ఒక్కటి అడుగుతున్నాం ప్రభా. ఈ పాపాత్ములైన మమ్మల్ని ప్రభా తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే జీవితమును ఈ లోకంలో మాకు దయచేయండి లార్డ్. మా జీవితం ద్వారా నీకు థ్యాంక్స్ చెప్పాలన్నది, మా జీవితం ద్వారా నీకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలన్నది తండ్రి. మమ్మల్ని తండ్రి ఆరాధించే స్థితిలోకి మమ్మల్ని తీసుకురండి ప్రభా. తండ్రి ఎలాగైతే మోషే నీ మహిమను చూశాడో ప్రభా, అలా మమ్మల్ని తండ్రి నీ మహిమను చూసే భాగ్యమును మాకు దయచేయండి ప్రభా. నీ సన్నిధిలో నిలబడి ప్రభా మా జీవితంలో తను తీసుకోండి ప్రభా. నిజంగా ప్రభా నీకు వేలాది ఎన్ని ఇచ్చినాను సరిపోదు ప్రభా తండ్రి. నిజంగా ప్రభా ఎవరిని ఇచ్చినాను కూడా సరిపోదు ప్రభా. మమ్మల్ని మేము అర్పించుకున్నాం. మా శరీరంలో ప్రతి ఒక్క అవయవముని ఆల్టర్ మీద పెడుతున్నాం ప్రభా. తండ్రి స్వీకరించండి ప్రభా. నీ అగ్నిని మా జీవితాల్లో కృమ్మరించండి. మా కుటుంబంలోనే మార్చండి ప్రభా. మా యొక్క ఫ్యామిలీ రిలేషన్స్ ని మార్చండి. మా బిడ్డల్ని మార్చండి ప్రభా. మా బిడ్డల జీవితాలను మార్చండి ప్రభా. మా సంఘంలో మా యొక్క తండ్రి జీవితాలను మార్చండి ప్రభా. మా సంఘమును మార్చండి. మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని నీ మహిమతో నింపండి ప్రభా. మేము చేసే పరిచర్య విధానమును నీకు మహిమగా మార్చండి ప్రభా. మేము ఎవరిని కలిసినను ప్రభా నీ యొక్క మహిమను మేము రేడియేట్ చేసే బిడ్డలుగా మమ్మల్ని చేయండి. నీ వెలుగును ప్రత్యక్షపరిచే బిడ్డలుగా మాకు చేయండి ప్రభా. నీ సాక్షి బిడ్డలుగా ఆఖరి వరకు కొనసాగే బిడ్డలుగా దయచేయండి. నీ చిత్తమైతే ప్రభా నీ నామం కొరకు తండ్రి మా శరీరంలో సైతం ఇవ్వగలిగే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి ప్రభు. అటువంటి జీవితంలోకి మమ్మల్ని మార్చమని ప్రభా, నువ్వు చేసిన గొప్ప కార్యములు నిత్యము మేము స్తుతించుకునే పెదవులు మాకు దయచేయమని, నిత్యం ఆ రిజాయిస్ లో ఉండే కృపను మాకు దయచేయమని కోరుచున్నాం ప్రభా. తని నిజంగా ప్రభా ఆరాధించిన ప్రతి పెదవులను మీరు దీవించండి, ప్రతి మనసును మీరు దీవించండి ప్రభా. ప్రతి ఒక్కరు చెల్లించిన కృతజ్ఞతాస్తుతులు మీరు అర్పించుకోమని కోరుచున్నాం ప్రభా. మా జీవితాలు మారుస్తున్నందుకు మీకు వందనాలు, మా కుటుంబాలు మార్చబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, మమ్మల్ని ఈ పరిస్థితిలో ఈ రోజు ఉంచినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ, సంఘంలో ప్రతి బిడ్డను బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ, అతి త్వరలో రాన్న మా ప్రియ ప్రభు యేసునామమున బతిలాడి వేడుకొని నడుచున్నాను తండ్రి, ఆమేన్. గుడివాడలో నిన్న విన్సెంట్ బ్రదర్ మేము కలిసాము. బ్రదర్ మన సంఘాన్ని అందరినీ అడిగినట్టు చెప్పమన్నాడు బ్రదరు. అదేవిధంగా మనకి నెక్స్ట్ సాటర్డే సండే మనకి భద్రాచలంలో విన్సెంట్ బ్రదర్ వస్తున్నారు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక దయచేసి వాళ్ళు పేర్లు ఇవ్వచ్చు. మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును,
అయినను ధైర్యం తెచ్చుకొనిడి, నేను లోకమును జయించి ఉన్నాను. మరి ఈ లోకము, యేసు ప్రభు ఒక మాట చెప్పాడు ఏంటంటే, ఈ లోకపు క్రియలు తప్పని మనం సాక్ష్యమిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనము లోకము మనల్ని ద్వేషిస్తుంది అని ప్రభువు మనకి చెప్పాడు. అదేవిధంగా లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని యేసు ప్రభు చెప్పాడు. ముందే ఎందుకు చెప్పాల్సి వచ్చింది యేసు ప్రభువు కంటే, శ్రమలు వస్తున్నాయి అని చెప్పి మనం సిద్ధపడి ఉంటే గనక ఎంత పెద్ద శ్రమ అయినా మనకు చిన్న శ్రమలా కనిపిస్తుంది, తట్టుకోగలం. ఆ విధంగా కాకుండా మనకు శ్రమకు సిద్ధంగా లేకపోతే గనక చిన్న శ్రమ కూడా మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది. అయితే మన భారతదేశంలో పరిస్థితులు చాలా భయంకరంగా మారుతున్నాయి. క్రైస్తవులను ద్వేషించే వాళ్ళు బాగా పెరిగిపోతున్నారు. ఇటువంటి సందర్భంలో మనం ఏ విధంగా జీవించాలి అన్న దాని గురించి కొన్ని విషయాలు నిర్గమకాండం ద్వారా మనం ధ్యానిద్దాము. నిర్గమకాండము 1వ అధ్యాయము, నిర్గమకాండము 1వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు యోసేపు ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. నిజంగా ఐగుప్తు దేశము ఒక అగ్రరాజ్యంగా ఉందంటే దానికి కారణము యోసేపే. యోసేపు లేకపోతే గనక ఐగుప్తు రాజ్యము ఉండేది కాదు, ఫరో కూడా ఉండేవాడు కాదు. కానీ ఐగుప్తీయులు, ఫరో కృతజ్ఞత లేని వారే యోసేపును మర్చిపోయారు. ఇదే భారతదేశంలో కూడా ఇదే పరిస్థితులు వస్తున్నాయి. 75 సంవత్సరాల క్రితము మిషనరీస్, 100 సంవత్సరాల క్రితము మిషనరీస్ మన దేశం కోసం ఎంతో ప్రయాసపడ్డారు. మిషనరీస్ ప్రయాసపడింది కాదు కానీ దేవుడే మిషనరీస్ ద్వారా భారతదేశానికి ఎంతో పరిచర్య చేసినట్టు మనం చూస్తాం. అయితే ఇప్పుడున్న తరము క్రైస్తవ మిషనరీస్ చేసిన పని అంతా కూడా మర్చిపోతున్నారు. కొన్ని మిషనరీస్ మర్చిపోయారు. మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన మన నాయకులను కూడా మర్చిపోతున్నారు. కృతజ్ఞత లేకపోవడం అనేది మన చుట్టూ చాలా కనిపిస్తూ ఉంటది. కనుక మరి యోసేపును ఫరో, అదేవిధంగా ఐగుప్తీయులు మర్చిపోయారు. యోసేపు చేసిన మేలులు మర్చిపోయారు. ఈ రోజు వాళ్ళంతా ఐగుప్తీయులు ఆ పరిస్థితులు అంత బాగున్నారంటే దానికి కారణము యోసేపే. సో ఈ దేవుడు యోసేపు ద్వారా ఐగుప్తీయులకి మేలు చేశాడు, కానీ వాళ్ళు ఇశ్రాయేలు మర్చిపోయినట్టు మనం చూస్తాం. అదే తర్వాత చూస్తే కనుక 9వ వచనంలో, అతడు తన జనులతో ఇట్టా నేను, ఇదిగో ఇశ్రాయేలీయులు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నవి. వారు విస్తరించకుండానట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించుకుందాము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశము నుండి వెళ్ళిపోదురేమో అనెను. మరి ఐగుప్తీయులు ఇశ్రాయేలుని శ్రమ పెట్టాలి, వాళ్ళని బానిసలుగా చేసుకోవాలంటే వాళ్ళకు ఒక కారణం కావాలి. ఏంటంటే వాళ్ళు శత్రువులతో కలిసిపోతారు, వాళ్ళు దేశద్రోహులు అని చెప్పి చిత్రీకరించి మరి వాళ్ళతో కఠినమైన పనులు, కఠినంగా శ్రమ పెట్టినట్టు మనం చూస్తాం. ఒక సామెత ఉంది, ఒక కుక్కను చంపాలంటే దాని మీద మొట్టమొదటి పిచ్చి కుక్కని ముద్రేస్తారంట. తర్వాత దాన్ని చంపిన ఎవరేమనుకోరు అనమాట. అదేవిధంగా ఇక్కడ కూడా ఇశ్రాయేలీల మీద ఒక ముద్ర వేస్తున్నారు. ఫస్ట్ వీళ్ళు శత్రువులతో కలుస్తారు, వీళ్ళు దేశద్రోహులు, కనుకనే వీళ్ళని శ్రమ పెట్టవచ్చు అని చెప్పి మరి ఐగుప్తీయుల వారి పట్ల కుయుక్తిగా ప్రవర్తించినట్టు మనం చూస్తాం. ఈనాడు కూడా క్రైస్తవుల మీద అనేకమైన దాడులు. అసలు బలవంతపు మత మార్పిడి, ఎవరన్నా బలవంత మత మార్పిడి చేయగలరా? ఎవరు చేయలేరు బలవంతపు మత మార్పిడి. కానీ అమాయకులైన క్రైస్తవుల మీద బలవంతపు మత మార్పిడి చట్టాలను పెట్టి అనేక విధాలుగా మనకి హింసిస్తున్నట్టు, భారతదేశంలో హింస పెరిగిపోతున్నట్టు మనము చూస్తాం. కనుక ఇవన్నీ నిర్గమకాండంలో ఇశ్రాయేలీలకు జరిగినట్టే మనకు కూడా భారతదేశంలో ఎగ్జాక్ట్ గా జరుగుతున్నట్టు మనం చూస్తాం. అయితే ఇంత శ్రమ పెట్టినప్పటికీ కూడా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి చూస్తే గనక 12వ వచనంలో, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనక వారు ఇశ్రాయేలీయుల అసహ్యపడిరి. అయితే ఇంత శ్రమ పెట్టినప్పటికీ కూడా ఇశ్రాయేలీయులను వారు ఏమీ చేయలేకపోయారు, ఇంకా విస్తరించినట్టు మనం చూస్తాం. 2000 సంవత్సరాలుగా క్రైస్తవ్యం లేకుండా ఉండటానికి అనేక మంది ప్రయత్నించారు. ఎస్పెషల్లీ కమ్యూనిస్టులు
క్రైస్తవ్యం అనేది భూలోకంలో ఉండకూడదని చెప్పి ప్రయత్నించారు. మరి కమ్యూనిజం పోయింది కానీ క్రైస్తవ్యం ఇంకా నిలబడింది. కనుక కాల పరీక్షలో క్రైస్తవ్యం నిలబడింది. దానికి కారణము క్రైస్తవులు కాదు కానీ క్రైస్తవులు పక్షాన ఉన్న యేసు ప్రభువే. కనుక క్రైస్తవ్యాన్ని ఎవరేం చేయలేరు. అదేవిధంగా బైబిల్ కూడా అనేక విధాలుగా కాల పరీక్షకు గురైంది. అనేక మంది బైబిల్ని విమర్శించే వాళ్ళు ఉన్నారు, కానీ 2000 సంవత్సరాలుగా బైబిల్ కూడా నిలబడింది. ఇప్పుడున్న మన చేతిలో ఉన్న బైబిల్ అది పూర్తిగా దైవ గ్రంథము. దేవుడు ఎటువంటి కరప్షన్ లేకుండా, ఎటువంటి కల్తీ లేకుండా దేవుడి గ్రంథాన్ని మన చేతిలో ఉంచాడు. 2000 సంవత్సరాలుగా ఈ బైబిల్ కాల పరీక్షకు నిలబడింది. అనేక మంది విమర్శించారు, అయినప్పటికీ దానిని ఏం చేయలేకపోయారు. కనుక మనకు దేవుడు ఎంత బైబిల్ గ్రంథాన్ని ఎటువంటి కల్తీ లేకుండా మన చేతులు ఎందుకు పెట్టాడంటే మన దొంగ బోధకులను గుర్తించేటట్టు. సో అనేక మంది యేసునామాన్ని వస్తూ ఉంటారు, మేము యేసునామాన్ని ప్రవచిస్తున్నామని చెప్తారు. వాళ్ళు కరెక్టో కాదో మనకు తెలియాలంటే మనకి బైబిల్ గ్రంథం 2000 సంవత్సరాల క్రితం దైవ గ్రంథం ఉంది, దానిని బట్టే మనం గుర్తించవచ్చు. వాళ్ళు నిజంగా దేవుని నామాన్ని వస్తున్నారా, లేకపోతే డబ్బు కోసం వస్తున్నారా, లేకపోతే మరేదో కారణంగా వస్తున్నారా అని చెప్పి మనం కేవలం బైబిల్ గ్రంథం ద్వారానే మనం గుర్తించవచ్చు. కనుక బైబిల్ గ్రంథాన్ని లేకపోతే క్రైస్తవ్యాన్ని కంప్లీట్ గా ఈ భూలోకంలోంచి తుడిచేద్దామని చెప్పి అనేక మంది ప్రయత్నించారు, కానీ వాళ్ళు ఏమీ చేయలేకపోయారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ 15-16 వచనాలు చూస్తే గనక, మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయ అను హెబ్రీ మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలను మంత్రసాని పని చేయొచ్చు, వారి కాన్పు పీటల మీద మీరు చూచినప్పుడు మగవాడైన ఎడల మనకు చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పాను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనియ్యగా, మరి ఇక్కడ హెబ్రీయులు షిఫ్రా పూయ అనే హెబ్రీయులు మరి రాజు పిలిచాడు. ఫరో అంటే ఆ కాలంలో మొత్తం ప్రపంచానికే రారాజు, అటువంటి వ్యక్తి పిలిచాడు. ఒకవేళ మగపిల్లోడు పుడితే చంపేయండి, ఆడపిల్ల పుడితే బతకనియండి అని చెప్పారు షిఫ్రా పూయ. చెప్పినప్పుడు వాళ్ళ ఎదుట, మంత్రసాని ఎదుట 2 చాయిస్ ఉన్నాయి. దేవునికి భయపడటమా, ఫరోకు భయపడటమా, దేవుణ్ణి సంతోషపెట్టడమా, ఫరోని సంతోషపెట్టడమా అని చెప్పి వాళ్ళకి 2 చాయిస్లు ఉన్నాయి. ఒకవేళ దేవుణ్ణి సంతోష పెడితే, ఒకవేళ ఫరో రాజు వాళ్ళని చంపించేయచ్చు, వాళ్ళ తల తీసేయచ్చు. అయినప్పటికీ షిఫ్రా పూయాలు నిర్ణయించుకున్నారు ఏంటంటే, మేము దేవుణ్ణే సంతోషపెడతాము, మేము దేవునికే భయపడతాము. ఐగుప్తు రాజు మాకు పిల్లలను చంపమని ఆజ్ఞాపించినప్పటికీ కూడా మేము ఐగుప్తు రాజు యొక్క మాటని మేము వినమని చెప్పి వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. నిజంగా షిఫ్రా పూయాలు మనకు ఒక ఆదర్శం. ఇటువంటి మనకు శ్రమలు వచ్చే దేశంలో మనం రాజీ పడి బతకడమా, లేకపోతే దేవుడి కోసం బతకడమా? దేవుడి కోసం బతికితే ఏదన్నా జరగవచ్చు, హతసాక్షిగా చనిపోవచ్చు, లేకపోతే శ్రమల పాలవచ్చు, మరేదన్నా జరగచ్చు. అయినప్పటికీ దేవుడు మన నుంచి కోరుకుంటుంది దేవుడి కోసం మనం బతకాలి. ఒక రాజీ పడే బ్రతుకు మనం ఎప్పుడు కూడా బ్రతకకూడదు అని షిఫ్రా పూయ జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. అయితే మరి షిఫ్రా పూయాలు ఏం చేయాలి ఇప్పుడు? ఒకవేళ మగపిల్లవాడిని బతకనిస్తే కనుక ఐగుప్తు రాజు వాళ్ళని చంపేస్తాడు. అటువంటి సందర్భంలో వాళ్ళు చాలా తెలివిగా వాళ్ళు ప్రవర్తించారు. ఏంటంటే సుమారుగా 1000 కొలది ఇశ్రాయేల్ స్త్రీలు ఉండొచ్చు, గర్భిణీ స్త్రీలు ఉండొచ్చు. ఆ గర్భిణీ స్త్రీలకు వాళ్ళు తర్ఫీదునిచ్చారు. సో ఏ విధంగా అంటే, ఎటువంటి మంత్రసాని అవసరం లేకుండానే వాళ్ళు ప్రసవించేటట్టు వాళ్ళు ఆ తర్ఫీదునిచ్చారు. వాళ్ళు చురుకుగా ఉండేటట్లు వాళ్ళు ప్రోత్సహించారు. అప్పుడు ఏం జరిగిందంటే, మరి ఇశ్రాయేలు స్త్రీలు వాళ్ళు చాలా చురుకైన వారుగా ఉన్నారు. మంత్రసాని అవసరం లేకుండానే, మంత్రసాని రాకముందే వాళ్ళు స్త్రీలు ప్రసవించినట్టు, వాళ్ళు ఆ మగపిల్లలు కాపాడుకున్నట్టు మన బైబిల్ గ్రంథంలో రాయబడింది. అదేవిధంగా ఈ మంత్రసానుల్లాగా మనం కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మరి పావురాల్లాగా నిష్కపటంగా ఉండాలి. అదేవిధంగా మరి పాముల్లాగా తెలివితేటలు కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు చెప్తుంది. కనుక మన భారతదేశంలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఇతర మతాలని, ఇతర డినామినేషన్లని, ఇతరులను మనం ఎప్పుడు కూడా మనం ద్వేషించకూడదు.
బైబిల్ మిషన్ స్థాపించిన దేవదాస్ అయ్య గారు, మంచి దైవజనుడు ఆయన ఒక మాట అన్నాడు ఏంటంటే, ఏ మతాన్ని గాని, ఏ డినామినేషన్ గాని, ఏ వ్యక్తిని గాని మనం ద్వేషించకూడదు, దూషించకూడదు. కనుక మన భారతదేశంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఇతర మతాల గురించి మనకు అనవసరం. మనం యేసు ప్రభు గురించి మనం చెప్పాలి. అదేవిధంగా క్రైస్తవులు గొప్ప వాళ్ళని చెప్పకూడదు, యేసు ప్రభువు గొప్పవాడు కనుక యేసు ప్రభువు గురించి మనం చెప్పాలి. కనుక అదే విధంగా కొన్ని సందర్భాల్లో చాలా మంది ఈ యూట్యూబుల్లో చాలా ట్రిక్ ప్లే చేస్తూ ఉంటారు. అంటే ఏదో విధంగా క్రైస్తవుల్ని ఇరికించాలి అని చెప్పి అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. దాంట్లో ఒక ప్రశ్న ఏంటంటే, నీకు భారతదేశం గొప్పదా, దేవుడు గొప్పోడా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు జ్ఞానయుక్తంగా మనం సమాధానం చెప్పాలి. నిజంగా ఒకవేళ మనల్ని అడిగితే కనుక మనం చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, మన భారతదేశం మనం ప్రేమిస్తున్నాం, మన భారతదేశాన్ని ప్రేమిస్తున్నాం, అటువంటి భారతదేశంలో పుట్టించిన గొప్ప దేవుణ్ణి మేము స్తుతిస్తున్నామని చెప్పాలి. అంతే తప్ప మనకి భారతదేశం అది ఏది కూడా వాళ్ళు అడిగే ట్రిక్, అంటే మనల్ని ఇరికించడానికి అడిగే ప్రశ్నలకు మనము అదే విధంగా మనము సమాధానం చెప్పాలి. జాక్పునన్ గారికి ఒకసారి ఒక పరిచర్య చేయడానికి ఒక విదేశాలకు ఒకసారి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు అక్కడ అందరు గడ్డం పెంచుకుంటారు, ఎవరు గడ్డం తీయరు. గడ్డం తీస్తే తప్పు అని చెప్పి వాళ్ళు బోధిస్తారు అనమాట. బోధించినప్పుడు అంత మీటింగ్స్ అన్ని అంతా అయిపోయినాయి, బాగా జరిగిన తర్వాత ఒక వ్యక్తి అడిగాడంట, మరి మీకు గడ్డం, ఒక క్వశ్చన్ అడిగాడంట, మీకు గడ్డం ఇచ్చిన దేవుడిది తప్ప లేకపోతే గడ్డం తీసేసిన మీది తప్ప అని అడిగాడంట. జాక్ బ్రదర్ కొద్దిసేపు ప్రార్థన చేసుకుని ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచించుకున్నప్పుడు దేవుడు అతనికి మంచి ఆన్సర్ ఇచ్చాడంట. ఏంటి ఆన్సర్ అంటే, జాక్ బ్రదర్ చెప్పారు, మీరు గోర్లు ఇచ్చిన దేవుడిది తప్ప గోర్లు కట్ చేసుకుంటున్న మీ తప్ప అని అడిగాడంట. అడిగినప్పుడు ఇంకెవ్వరు జాక్ బ్రదర్ని ఎవరిని ఇంకేం అడగలేదంట. కనుక మనం కూడా జ్ఞానయుక్తంగా ఈ యొక్క భారతదేశంలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు పాముల్లాగా, మనం తెలివితేటలు కలిగి ఉండాలి, పావురాల్లాగా నిష్కపటంగా మనం ఉండాలి. మన దేవుడి నామం గణపరచబడాలి. అంటే అంతే తప్ప ఇతరులను మనము ద్వేషించాల్సిన అవసరం లేదు. ఇతరులను మనము మరి దూషించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఏ మతాన్ని గాని, ఏ డినామినేషన్ గాని, ఏ వ్యక్తిని గాని మనం దూషించకుండా, ద్వేషించకుండా మనం చూసుకోవాలి. అదేవిధంగా తర్వాత ఏం జరిగిందంటే 21వ వచనంలో, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశాను. వాళ్ళను దేవుడు దీవించాడు, దేవుడు దీవించాడు. సో మనల్ని దేవుడి కోసం నమ్మకంగా జీవిస్తే దేవుడు మన చెయ్యి విడిచిపెట్టడు, దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. కనుక మనము ఈ యొక్క భారతదేశంలో మనము ఒక రాజీ పడని జీవితం మనం జీవించాలి. అంతే తప్ప రాజీ పడే జీవితం జీవిస్తే దేవుడు మనల్ని దీవించడు. అనేక పరిస్థితులు వస్తూనే ఉంటాయి. దానియేలు మరి బబులోను దేశానికి వెళ్ళినప్పుడు, బబులోను దేశంలో ఎవరు అసలు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు లేరు. ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడా అని చెప్పి ఇశ్రాయేల్ దేవుడి గురించి మాట్లాడే వ్యక్తి లేడు. ఇశ్రాయేల్ దేవుడు అసలు లేడని చెప్పి అనుకుంటున్నారు. అటువంటి సందర్భంలో ఒకే ఒక్క వ్యక్తి దానియేలు దేవుడి కోసం నిలబడ్డాడు. దేవుడిని నేను సంతోషపెట్టే జీవితం జీవిస్తాను. ఒకవేళ దానియేలు దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం జీవిస్తే దానియేలు తల లేగిసిపోద్ది, దానియేలు చంపబడవచ్చు. అయినప్పటికీ దానియేలు నేను చంపబడినా పర్వాలేదు కానీ నా దేవుడి కోసం నిలబడతానని చెప్పి దానియేలు నిలబడ్డాడు. అని దేవుడు దానియేలుని గణపరిచాడు. అదేవిధంగా దానియేలుకి దేవుడు సపోర్ట్ గా షద్రక్, మెషక్, అబేద్నెగో 3 వ్యక్తులను కూడా ఇచ్చాడు. సో మనం దేవుడి కోసం నిలబడి ఒంటరిగా మనం ఉన్నాము. మనం దేవుడి కోసం ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా మనం దేవుడి కోసం నిలబడితే దేవుడు మనకి మనలాగా ఆలోచించే కొంతమంది వ్యక్తులను దేవుడిస్తాడు. అదేవిధంగా దేవుడు కూడా మనకు సహాయం చేస్తాడు. ఇక్కడ షిఫ్రా, పూయాలు దేవుడి కోసం నిలబడ్డారు కనుక దేవుడు వారిని దీవించినట్టు, వారిని ఘనపరిచినట్టు మనము దేవుని వాక్యంలో మనం చూస్తాం. అదేవిధంగా 23వ వచనంలో చూస్తే కనుక, అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను
బ్రతకనీయుడని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. ఫరో చేతిలో చాలా సైన్యం ఉంటది. సైనికులు వచ్చి ఇశ్రాయేలుని చంపొచ్చు. కానీ ఫరో ఎవరికి చెప్తున్నాడు అంటే జనులకు చెప్తున్నాడు. అంటే ఆ జనుల యొక్క మనసులను వాళ్ళు మార్చేశారు అనమాట. మనసులను మార్చేశారు వాళ్ళు. ఏ విధంగా అయితే ఇశ్రాయేల్ని ద్వేషించేటట్లు, ఇశ్రాయేలీల్ని చంపేటట్లు వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. సైనికులకు చెప్పొచ్చు, సైనికులకు చెప్పట్లే ఫరో రాజు, జనులకు చెప్తున్నాడు. అదేవిధంగా ఈనాడు భారతదేశంలో చూస్తే గనక సోషల్ మీడియాలో మైనారిటీల్ని ద్వేషించే మాటలు, వాళ్ళని దూషించే మాటలు అనేకమైన సర్క్యులేట్ అవుతా ఉంటాయి. సో ప్రపంచంలో 24వ సంవత్సరంలో ఎక్కువగా సోషల్ మీడియాను వాడుకొని ఎక్కువగా మైనారిటీల్ని, క్రైస్తవుల్ని లేకపోతే ఇతర మైనారిటీల్ని అంటే వాళ్ళని దూషించే విధంగా, ద్వేషించే విధంగా ప్రవర్తించిన దేశం ఏదన్నా ఉంటే నెంబర్ 1 దేశం ఇండియా అంటారు. సో వాళ్ళని సోషల్ మీడియాను వాడుకుంటున్నారు, వాడుకుని క్రైస్తవులను ద్వేషించేటట్లు వాళ్ళు చేస్తున్నారు. అంటే మనుషుల యొక్క మనసులను కలుషితం చేస్తున్నారు. మన పక్కన ఉన్నవాడే మనల్ని ద్వేషిస్తాడు, ఎందుకంటే కారణం ఏముండదు. దావీదు అంటాడు, నన్ను నిర్నిమిత్తంగా వీళ్ళు ద్వేషిస్తున్నారు ప్రభువా అని కీర్తనలో ఒకానొకసారి ఒక మాట అంటాడు. అదేవిధంగా మనల్ని కూడా నిర్నిమిత్తముగా, కారణం లేకుండా మన మంచి పనులు చేస్తున్నందుకు మనల్ని ద్వేషించే వాళ్ళు ఉన్నారు. అది భారతదేశంలో మనము జరుగుతున్నట్టు మనం చూస్తాం. ఇటువంటి పరిస్థితుల్లో మనము దేవుడి కోసం మనం నిలబడాలి. మనకి షిఫ్రా, పూయా అనే వ్యక్తులు ఒక ప్రపంచ రారాజు ఎదుట నిలబడ్డారు. ఫరో ఐగుప్తు రాజ్యము ఆ సమయంలో ఒక గొప్ప రాజ్యం, ప్రపంచ రాజ్యం. అది ఫరో అంటే ప్రపంచ రారాజు. అటువంటి రారాజు ఎదుట వారు నిలబడ్డారు. నిలబడినప్పుడు వాళ్ళు, మేము ఫరోని సంతోషపెట్టము, దేవుణ్ణి మాత్రమే మేము సంతోషపడతాం, దేవుడి కోసం నిలబడ్డారు. అటువంటి సందర్భంలో మరి వాళ్ళు షిఫ్రా, పూయా అని వాళ్ళు పిలిపించారు. ఐగుప్తు రాజు పిలిచాడు. పిలిచినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం ఏ విధంగా ఉందంటే 19వ వచనంలో, అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఇందురని ఫరోతో చెప్పిరి. వారు ఫరో ఎదుట నిలబడ్డారు. నిలబడినప్పుడు వాళ్ళు ధైర్యంగా చెప్తున్నారు, ఇశ్రాయేలీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కాదు, వాళ్ళు చాలా చురుకైన వారు. నిజంగా అటువంటి మాట చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలి. ఒక రాజు ఎదుట నిలబడి, ఐగుప్తు స్త్రీలు చాలా చురుకైన వాళ్ళు, మీ స్త్రీలేమో ఈ విధంగా ఉన్నారు అని చెప్పే ధైర్యము నిజంగా అది దేవుడిచ్చిన ధైర్యమే. ఇది చదివినప్పుడు నాకు యేసు ప్రభువే గుర్తొచ్చాడు. యేసు ప్రభువు పిలాతు ఎదుట నిలబడ్డాడు. పిలాతు భయపడుతున్నాడు. ఏం సిలువేస్తే ఏం కష్టం వస్తుందో, సిలువ వేయకపోతే ఏం కష్టం వస్తుందో అని పిలాతు చాలా భయపడుతున్నాడు. ఒక మాట అంటాడు పిలాతు యేసు ప్రభువుతో, నాకు సిలువ వేయటానికి, సిలువ వేయకుండా ఉంటాకి కూడా నాకు అధికారం ఉంది అని చెప్పినప్పుడు యేసు ప్రభువు చెప్పిన మాట ఏమిటంటే, పైనుంచి నీకు అధికారం ఇవ్వబడితేనే తప్ప నువ్వు నన్ను ఏమి చేయలేవు. పైనుంచి నీకు అధికారం ఇవ్వబడితేనే తప్ప నువ్వు నన్ను ఏమి చేయలేవు అని చెప్పి యేసు ప్రభు పిలాతుతో చెప్తాడు. ఇప్పుడు నువ్వు సిలువేస్తున్నావంటే పైనుంచి నీకు అధికారం ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు, నా దేవుడు ఇచ్చాడు కాబట్టి నువ్వు సిలువ వేయగలుగుతున్నావు అని చెప్పి ధైర్యంగా చెప్పాడు. పిలాతేమో ఎంతగానో భయపడుతున్నాడు. అప్పుడు దాకా పిలాతు జీవితం చూస్తే గనక పిలాతుకు ఉన్న పేరు ఏంటంటే అతడు ఎవరిని లెక్క చేయడు, ఎవరికి భయపడడు అని చెప్పి పిలాతు గురించి అనుకునేవారు. కానీ యేసు ప్రభు ఎదుట నిలబడినప్పుడు పిలాతుకి ఎన్నో భయాలు. సిలువేస్తే ఏమవుతుందో, వేయకపోతే గనక మరి వీళ్ళు వెళ్ళి ఆ యొక్క కైసరుకు సాడీలు చెప్తారు, నా పదవి ఊడిపోద్దేమో, నా గవర్నర్ పదవి ఊడిపోద్దేమో అని ఒక భయం. వేస్తే అమ్మో దైవ కుమారుడు అంటున్నారు, ఈయన వేస్తే నాకే శ్రమ వస్తుందో అని ఇంకొక రకంగా భయం అన్నమాట. కనుక ఈ భయాల మధ్య మరి పిలాతు ఉన్నట్టు మనం చూస్తాం. అప్పుడు దాకా పిలాతుకు ఉన్న పేరు ఏంటంటే అతడు చాలా ధైర్యవంతుడు, ఎవరిని లెక్క చేయుడు, తను అనుకున్న నిర్ణయం తాను తీసుకుంటాడు అని చెప్పి పిలాతుకి ఉంది, ఆ పేరు ఉంది. కానీ యేసు ప్రభు ఎదుట నిలబడినప్పుడు ఆ పిలాతు హృదయాలోచనలు బయటకు వచ్చినాయి. పిలాతు కూడా ఒక సామాన్యమైన వ్యక్తి, అతడు కూడా భయపడే వ్యక్తి అని చెప్పి అందరికీ తెలిసిపోయింది. కనుక మరి యేసు ప్రభు ఏ విధంగా అయితే యేసు ప్రభు పిలాతు ఎదుట నిలబడి ధైర్యంగా చెప్పాడో, ఇక్కడ కూడా షిఫ్రా, పూయాలు కూడా చెప్తున్నారు,
నువ్వు ఎందుకు చంపలేదు, మరి పిల్లలను చంపాలి కదా, మగ పిల్లలను చంపాలి కదా, నేను ఆజ్ఞాపించాను కదా అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పే మాట ఒకే ఒకటి ఏంటంటే, ఐగుప్తు స్త్రీలు లాగా ఇశ్రాయేలీలు, మా స్త్రీలు ఆ విధంగా ఉండరు, మా స్త్రీలు చాలా చురుకైన వారని చెప్పి ధైర్యంగా ఐగుప్తు రాజు ఎదుట వాళ్ళు సమాధానం చెప్పారు. చెప్పినప్పుడు ఖచ్చితంగా ఐగుప్తు రాజు ఎంక్వైరీ చేసి ఉంటాడు, నిజంగా వీళ్ళు చెప్పేది కరెక్టేనా, నిజంగానే ఆ మంత్రసాని ఎల్లక ముందే వాళ్ళు స్త్రీలు ప్రసవిస్తున్నారా అని చెప్పి ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తుంటారు. చేసినప్పుడు ఖచ్చితంగా మరి అది ట్రూత్ అని తెలుసుకున్న తర్వాత చేస్తున్నాడు కాబట్టే మంత్రసాలను అతడు ఏమాత్రము చంపలేదు అని చెప్పి మనం చూస్తాం. కనుక ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. మనము శ్రమలకు సిద్ధపడి ఉండాలి. మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మన ప్రభు గొప్ప దేవుడు. ఏ విధంగా అయితే షిఫ్రా పుయ్యాలను దేవుడు కాపాడాడో మనల్ని కూడా దేవుడు కాపాడుతాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పావురాల్లాగా నిష్కపటంగా ఉండండి, పాముల్లాగా తెలివితేటలు కలిగి ఉండమని దేవుని వాక్యం చెప్తుంది. కనుక మీడియాలో, సోషల్ మీడియాలోకి వెళ్ళినప్పుడు అన్యులతో, క్రైస్తవేతరులతో, సంఘపు వెలుపల వారితో మనం మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. మనము ప్రకటించాల్సింది యేసు ప్రభువును మనం ప్రకటించాలి. సిలువ వేయబడి తిరిగి లేచిన యేసు ప్రభువును మాత్రమే మనం ప్రకటించాలి. అంతే తప్ప క్రైస్తవులు గొప్పోళ్ళు, క్రైస్తవ మతం గొప్పది, క్రైస్తవులు గొప్పోళ్ళు కాదు, క్రైస్తవ మతం కూడా గొప్పది కాదు, యేసు ప్రభువు గొప్పోడు. కనుక యేసు ప్రభువును మనం ప్రవచించాలి. అదేవిధంగా మనకు చివరి దినాల్లో మనం ఉన్నాము కనుక మనము ధనం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడద్దు. ఆస్తిపాస్తులు ఓకే, మనకు అవసరమైనంత మట్టుకు మన ఆస్తులు సంపాదించుకోవచ్చు, తప్పులేదు. కానీ మనం ధనవంతుడు కావాలని చెప్పి మనం ఆస్తిపాస్తులు ఎక్కువగా మనము పెట్టుకుంటే గనక అది మనము దేవుని రాకడకు మనం సిద్ధంగా ఉండలేము. అదేవిధంగా శ్రమలకు కూడా మనం సిద్ధంగా ఉండలేము. ఒక పరిగెత్తే వ్యక్తి అంత ఎక్సర్సైజ్ చేస్తాడు, చాలా లైట్ వెయిట్ మెయింటైన్ చేస్తాడు బాడీని, అంతే తప్ప బాడీకి ఏమన్నా కట్టేసుకున్నాడు అనుకో, ఏమన్నా రెయిన్ కోట్ లాంటియో ఏదో కట్టుకున్నాడు అనుకోండి, అతడు పరిగెత్తలేడు. అదేవిధంగా మనం కూడా ఈ ఆస్తులు అవసరమైనంత మట్టుకు మనం ఆస్తులు సంపాదించుకోవచ్చు, తప్పులేదు. దేవుడు కూడా అనుమతిస్తుంది అది మనకి. కానీ అవసరానికి మించి అప్పులు చేసి, అవసరానికి మించి ఆస్తులు మనం సంపాదించుకుంటే ఉంటే కనుక ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇటువంటి శ్రమలు వచ్చినప్పుడు, దేవుని నామం నిమిత్తము మనం హింసించబడే పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని మనం ఎదుర్కోలేము, మనం సిద్ధపడి ఉండం. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఏ విధంగా అయితే నిర్గమాకాండంలో ఇశ్రాయేలీలు క్రమక్రమంగా శ్రమల వైపు వెళ్ళారో, క్రైస్తవ సమాజం కూడా భారతదేశంలో క్రమక్రమంగా శ్రమల వైపు వెళ్తుంది. ఇటువంటి శ్రమల వైపు వెళ్ళినప్పుడు మనము షిఫ్రా పుయాల్లాగా మనం నిలబడాలి దేవుడి కోసం, ఒక దానియేలులాగా దేవుడి కోసం నిలబడాలి. దేవుడు ఖచ్చితంగా మనకు తోడుగా ఉంటాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. చెప్పబడిన వాక్యం స్పందిస్తే ఎవరన్నా ప్రార్థించండి. పరలోకపు తండ్రి, నిజంగా ప్రభా మేము కూడా ప్రభా జ్ఞానం కలిగి ప్రభా ఈ లోకంలో జీవించడానికి నీ కృపను మాకు దయచేయండి ప్రభా. నిజంగా ప్రభా మరి ఆ మంత్రసానులు ప్రభా, మరి వాళ్ళు ప్రభా వాళ్ళతోటి హీబ్రీల్ని ప్రభా మరి ప్రోత్సహించి ప్రభా, మరి వాళ్ళ సహాయం లేకుండా ప్రభా మరి మగబిడ్డలను కాపాడుకోవడానికి తండ్రి వాళ్ళు చేసిన గొప్ప తండ్రి పరిచర్యను బట్టి నిజంగా నీకే వందనాలు ప్రభా. తండ్రి మేము కూడా అలాగే ప్రభా తండ్రి, మరి వాళ్ళైతే ప్రభా మరి ఫరో ముందు నించొని వాళ్ళు బాగుండాలి అనుకోలేదు ప్రభా. ప్రతి ఒక్క తండ్రి హీబ్రీల గురించి వాళ్ళు ఆలోచించి ప్రభా వాళ్ళు గురి కలిగి ఉన్నారు ప్రభా, జ్ఞానం కలిగి ఉన్నారు. అటువంటి జ్ఞానం మాకు దయచేయండి ప్రభా. మా కుటుంబాల గురించి కాదు ప్రభా, మా సంఘం గురించి, మరి ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మాకు ఆ జ్ఞానం ఇచ్చి మేము ఎలా నడుచుకోవాలో కూడా మాకు తెలియచేయండి ప్రభా. మేము ఒకరినొకరం పురుగులుపుకుంటూ ఒకరినొకరం ప్రభా ప్రోత్సహించుకుంటూ తండ్రి నీ నామాన్ని గణపరిచే బిడ్డలుగా మమ్మల్ని స్థిరపరచమని, అట్టి విధంగా మమ్మల్ని ప్రభా రానున్న దినాల్లో ప్రభా మేము సాక్షి బిడ్డలుగా తండ్రి ఈ లోకంలో జీవించడానికి మీరే సహాయం చేయమని ఆ త్వరలో రాన్న మా ప్రియ ప్రభు యేసునామమున బతిలాడుకొని తండ్రి, ఆమేన్. ప్రేమగల తండ్రి, నువ్వు చేసిన మేలులన్నిటి బట్టి నీకు వందనాలు తండ్రి. విన్న వాక్యము మా అందరిలోని ఫలించేటట్టు చేయి తండ్రి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభా ఒక షిఫ్రా పుయాలు నీ కోసం నిలబడ్డారు తండ్రి. మరి ప్రాణం పోయే సందర్భం వస్తున్నప్పటికీ కూడా నిన్ను సంతోషపెట్టాలని వారు కోరుకున్నారు తండ్రి. అటువంటి జీవితం మాకందరికీ దయచేయమని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని క్రీస్తు యేసు నామమున బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మరి భాగ్యశ్రీ వచ్చి సాక్ష్యం షేర్ చేసుకో.
ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. గత సంవత్సరం అంతయు దేవుడు నన్ను తన రెక్కల చాటున భద్రపరిచి ఇంకో సంవత్సరంలోకి అడుగు వేయడానికి దేవుడు నాకు ఎంతో కృపను దయచేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే గత సంవత్సరం అంతయు దేవుడు నాకు చేసిన ఆత్మీయ మేలును అలాగే ఆత్మీయతలో నేను ఎలా సరిదిద్దుకోవాలి అనేది దేవుడు నాకు తెలియజేశాడు. దాంట్లో నేను 3 విషయాల్ని చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్‌ది పేరెంట్స్‌కి ఒబే చేయడం. అక్టోబర్ హాలిడేస్‌కి వచ్చినప్పుడు దేవుడు నాతో రిపీటెడ్‌గా మాట్లాడిన విషయం ఏంటంటే ఒబే టు యువర్ పేరెంట్స్ అనేది. ఎందుకు ఒబే చేయాలి అనేది నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే నేను పీజీ హాస్టల్‌కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉండినప్పుడు ఒబే చేయడం వేరు. దూరంగా ఉన్నప్పుడు పేరెంట్స్‌కి ప్రతిదీ చెప్పడము, చేయడము వేరు అనేది నాకు తెలిసింది. నేను ఎన్ని చిన్న చిన్న విషయాలు నేను మా పేరెంట్స్‌కి చెప్పలేదు అనేది దేవుడు నాకు గుర్తు చేశాడు. అలాగే నేను దాన్ని సరిదిద్దుకున్నాను. హాస్టల్‌కి వెళ్ళిన తర్వాత నేను ఏ చిన్న బయటికి వెళ్ళినప్పటికీ ఫ్రూట్స్ గేట్ ఎదురే ఉంటాయి. ఇంతకుముందు చెప్పేదాన్ని కాదు నేను. కానీ ప్రతిదీ నేను చెప్పాలనుకున్నాను కాబట్టి నేను ప్రతి చిన్నది ఇంటిమేట్ చేసి మా పేరెంట్స్‌కి నేను వెళ్ళడం జరిగింది. ఆ విషయంలో దేవుడు నాకు నడిపింపు దయచేశాడు. అలాగే ఫ్రెండ్స్ విషయంలో నేను ఎంత కాంప్రమైజింగ్‌గా ఉండేదాన్నంటే రాజీ పడిపోయేదాన్ని ప్రతిదానికి. వాళ్ళు ఏది చెప్పినా గానీ ఓకే. ఓకే. అని చెప్పేదాన్ని. ఎందుకంటే గొడవొస్తదేమో. నేను నో అని చెప్తే గనక ఎక్కడ మళ్ళీ గొడవ రైజ్ అయిద్దేమో. నువ్వు నో అని చెప్తావు ప్రతిదానికి అని చెప్పేసి అంటారేమో. నా వల్ల ఏది స్పాయిల్ అవ్వకూడదు అనుకోని నేను ప్రతిదానికి రాజీ పడిపోయేదాన్ని. కానీ దేవుడు నాతో మాట్లాడిన విషయం ఏంటంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. ఈ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు నేను సరి చేసుకున్నాను. ఏదైతే ఏమైనా అవ్వని. అంటే సమాధానం పోద్దేమో అనే భయంతో నేను నో చెప్పేదాన్ని కాదు. కానీ అంటే నాకు మాట్లాడడం రాదు. కోపం వస్తే గనక ఏదైనా అరిచేస్తాను ఫ్రెండ్స్ ముందు. అప్పటి వరకు ఓపికగా ఆపుకున్న మాటలన్నీ ఒకేసారి కోపం వస్తే గనక బర్స్ట్ అయిపోయి అన్నీ అనేస్తాను. అలా సమాధానం పోద్దేమో అని చెప్పేసి నేను నో చెప్పేదాన్ని కాదు. కానీ ఈ వచనం తెలిసిన తర్వాత అన్నీ ఆపుకుంటూ రావడానికి దేవుడు నాకు హెల్ప్ చేస్తూ వచ్చాడు. కాకపోతే మాటల విషయంలో కూడా దేవుడు నాకు నేర్పిచ్చాడు. ఏంటంటే ఎలా మాట్లాడాలి అనేది నువ్వు నా దగ్గర అడుగు. నేను నీకు జ్ఞానం ఇస్తాను. నువ్వు నా జ్ఞానం గురించి అడుగు. ఎలా మాట్లాడాలో నేను నీకు నేర్పిస్తాను అని చెప్పేసి దేవుడు నాకు చెప్పాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. అలాగే మూడోదిగా వరదలొచ్చినప్పుడు నాకసలా ఇంత రెయిన్స్ వస్తున్నాయి, ఫ్లడ్స్ వస్తున్నాయి అన్న విషయం కూడా నాకు తెలీదు. ఎందుకంటే నా ఫోన్ అప్పుడే రిపేర్‌లో ఉండడం వల్ల నాకసల ఏం తెలీదు. ఒక 2 డేస్ తర్వాత నాకు తెలిసింది. అప్పుడెళ్ళి నా ఫ్రెండ్స్‌తో చెప్తే వాళ్ళన్నారు, "మాకు తెలుసు నువ్వు బాధపడతావని చెప్పేసి మేము చెప్పలేదు" అని చెప్పారు. అయితే నాకు ఫస్ట్ దేవుడు మాట్లాడిన విషయం ఏంటి అనంటే ఫ్లడ్స్ రాగానే నేను బయటికి కొంచెం ధైర్యంగానే ఉన్నాను. కానీ లోపల ఎక్కడో చింత అంటే ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పేసి నా భయం. అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన విషయం ఏంటంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.
ఈ మాట దేవుడు నాతో మాట్లాడిన తర్వాత నిజంగానే నా మనసులో చింత అనేది పోయింది. ఎందుకంటే నేను దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాను, దేవా ఏదైనా నీ చిత్తం అయితేనే వస్తుంది, వాళ్ళని నువ్వే కాపాడతావు, నీకంటే సజీవులు ఎవరు లేరు అని చెప్పేసి నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా నా చింతను తీసివేశారు. అలాగే ఫ్లడ్స్ టైంలో చూపించిన ప్రేమ కానీ, దేవుని కృప కానీ, దాన్ని బట్టి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే గత సంవత్సరం అంతయు నా స్పిరిచువల్ లైఫ్‌ని బట్టి నేను దేవునికి ప్రేయర్ చేసుకున్నాను. దేవా నేను ఆత్మీయంగా వీటిల్లోనే కాదు, అసలు ఓవరాల్‌గా నేను ఎలా ఉన్నాను నాకు తెలియజేయి అని చెప్పేసి నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన విషయం కీర్తనలకు రాసిన కీర్తనలు 51వ అధ్యాయం 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, నువ్వు నా యందు స్థిరంగా లేవు. నా దేవుడు వర్క్లో ఏదైనా సరే నువ్వు స్థిరంగా లేవు. ఫస్ట్ గాడ్స్ వర్క్లో స్టెబిలిటీని మెయింటైన్ చేయాలి, కన్సిస్టెంట్గా ఉండాలి అనేది దేవుడు నాకు చెప్పారు. ఈ సంవత్సరంలో నేను దేవుని యందు స్థిరంగా ఉండునట్లు, నా హృదయాన్ని శుద్ధి చేసుకున్నట్లు నేను దేవుణ్ణి అడుగుతున్నాను. అలాగే నా కొరకు కూడా మీరు ప్రార్థించమని అడుగుతున్నాను. అలాగే దేవుడు గత సంవత్సరం అంతయు నా ఎగ్జామ్స్ విషయంలో కానీ, నా స్టడీస్‌లో అన్నిట్లో దేవుడు హెల్ప్ చేశాడు. హెల్త్‌లో కానీ అన్నిట్లో దేవుడు తన కృపను చూపించాడు. అలాగే యూత్ మీటింగ్స్‌ని బట్టి, వెన్స్‌డే షేరింగ్స్‌ని బట్టి, నా చుట్టూ ఉన్న గాడ్లీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కానీ, ఏ ఆపద వచ్చినా కానీ, అక్కడ ఎలా ప్రవర్తించాలనేది నాకు తెలియనప్పుడు ఫోన్ చేసినప్పుడు నాకు ప్రతిదీ హెచ్చరిక పరంగా అయినా సరే, ప్రేమగా పరంగా అయినా సరే నన్ను వాళ్ళ ద్వారా దేవుడు నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇంకా ఎవరన్నా చెప్పాలనుకుంటే కనుక నెక్స్ట్ వీక్ అవకాశం ఇవ్వబడుతుంది కాబట్టి దయచేసి ముందే పేరు ఇస్తే కనుక వాళ్ళకి అవకాశం ఇవ్వబడుతుంది. ఇప్పుడు దాకా ఒక్కలే ఇచ్చారు, నెక్స్ట్ వీక్ ఇంకా ఎవరైనా ఇవ్వాలనుకుంటే కనుక ఇవ్వచ్చు. కొరింథీయులకు రాసిన పత్రిక